5 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈనాడు, అలాగే 4 దశాబ్దాల పైన చరిత్ర కలిగిన శ్రీ చైతన్య సంయుక్తంగా రేపు జరగబోయే ఎస్ఎస్సి పరీక్షలలో విద్యార్థులు ఎలా సన్నద్ధత కావాలి అనే అంశం మీద పరీక్షలంటే భయం వద్దు, విజయంపై గురి తప్పొద్దు అనే అంశంపై ఈరోజు మీ అందరికీ ఈ వెబినార్ ద్వారా మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రతి సబ్జెక్టు వాళ్ళు మీతో ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్గా ఈ రోజుతో మొదలు పెడితే వరస్ట్ కేస్ సినారియో 13-14 రోజుల్లో మనకి బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ షార్ట్ గ్యాప్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి మానసికమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకొని మీరు అనుకుంటున్నటువంటి పరీక్షలలో రిజల్ట్స్ తెచ్చుకోవటానికి ఇవి ఈ ఈ అధ్యాపకులందరూ, ఈ ఎక్స్పర్ట్స్ టీం అందరూ కూడా మీకు మీ సందేహాలను తీర్చడంతో పాటు వాళ్ళు ఇప్పుడున్న టైంలో ఏ విధంగా వాటిని ఎక్స్పర్టైజ్ చేసుకోవచ్చు చెప్పొచ్చు. వాళ్ళ సజెషన్స్, సలహాలు, సూచనలు మీకు అందజేస్తారు. మైసెల్ఫ్, నా పేరు ఉమాశంకర్. నేను శ్రీ చైతన్యలో ఆల్ ఇండియా ఐఐటి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నాకు మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాల పైన అనుభవం ఉంది. కొన్ని వందల వేల ఐఐటి ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేశాను. నేను మీకు మ్యాథమెటిక్స్ ఈ ప్రోగ్రామ్ని సమన్వయకర్త చేయడంతో పాటు మీకు మ్యాథమెటిక్స్ పైన ఉన్నటువంటి సలహాలు, ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చేస్తాను. అలాగే మిత్రులు గాంధీ గారు ఉన్నారు. ఆయన ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండి. ఆ గాంధీ గారు కూడా శ్రీ చైతన్యలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కమ్ అడ్మినిస్ట్రేటర్. ఈ హ్యాస్ ప్రొడ్యూస్డ్ సో మెనీ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు ఇప్పుడు మారుతున్నటువంటి కొత్త ఎస్ఎస్సి పేపర్స్ మీద, ఆ క్వశ్చన్స్ మీద ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే మిత్రులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన హిందీ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్. అలాగనే మనకి ఇంగ్లీషు సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ అయినటువంటి మధుతేజ్ గారు ఉన్నారు. అలాగనే కృష్ణారెడ్డి గారు సోషల్ స్టడీస్ ఎక్స్పర్ట్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలానే ఒక సైకాలజిస్ట్ని కూడా ఎగ్జామినేషన్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి టెన్షన్ గురి కాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుందనే విషయాలు చేయడానికి మనతో కనకదుర్గ గారు ఉన్నారు. వాళ్ళనుగా ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. గాంధీ గారు, మీ గురించి. థ్యాంక్ యూ ఉమాశంకర్ గారు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ గాంధీ అండి. నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఎగ్జిక్యూటివ్ డీన్ గా ఉన్నానండి. అండ్ పిహెచ్డి నేను ఐసిఎంఆర్ ఢిల్లీ నుంచి చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరి నుంచి, అలాగే పిఎస్సి అండ్ ఎంఎస్సి లో గోల్డ్ మెడలిస్ట్ అండి. దాంతో పాటు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ప్రక్రియలో ఒక స్టూడెంట్ అనేవాడు చక్కగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకుంటూ తమ నిర్దిష్టమైనటువంటి గోల్స్ ని రీచ్ అవ్వాలనేటటువంటి ప్రణాళికల్ని, ప్రక్రియల్ని చైతన్య ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మరియు మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి మేమందరం కూడా ఉమాశంకర్ గారి సపోర్ట్ తో కానివ్వండి, మేమందరం ఒక పెద్ద టీం లాగా ఉండి కష్టపడుతూ పిల్లల కోసం పలు సంవత్సరాల నుంచి మంచి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా మీ అందరికి కూడా మా తరపున విలువైనటువంటి అంశాలను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గాంధీ గారు. మధుతేజ్ గారు, మీ అనుభవాలు మా విద్యార్థులతో మాతో పంచుకోవాలని మీకు కోరుకుంటున్నాం. Thank you, sir. First of all, I thank Inadu for providing this wonderful opportunity. Alage, ee webinar watch chestunna all the students and teachers from the entire AP and Telangana. First of all, I hearty welcome to all the students. And I am Madhu, working as school assistant in English at ZPHS School, Brahman Tarla. So basically, I am a national awardee teacher, alage Fulbright scholar. Even I work for as a e-content creator also. And when it comes to the experience, we all talk about, I have almost 30 years of experience in this field. Previous question paper settings kuda chala saarlu velladam jarigindi.
గ్రేట్ సో గ్రేట్ ఐఎమ్ ద ఏపీఎస్ఆర్టీ ఎస్ఆర్జీ మెంబర్ గా ఉంటున్నాను. సో ఎక్సలెంట్ వాట్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మనం ఏం చెప్తామంటే ఎగ్జామ్స్ నో టెన్షన్, వాట్ ఆల్ యూ నీడ్ ఇస్ ఓన్లీ ప్రాపర్ అటెన్షన్. అవునండి అవునండి ఈ ఈ టైంలో మనము చాలా తక్కువ స్పాన్ లో చక్కగా అటెంటివ్ గా ఉండి మనకుండే ఇటు మన ప్రతిభా పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ మీద ఫోకస్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మనం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. Yes. మరిన్ని మీకుండే డౌట్స్ లో మళ్ళీ మనం తర్వాత క్లియర్ చేసుకుందాం. మై ఫోకస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉండేటప్పుడు ఎస్పెషల్లీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఫోకస్ చేస్తే అందరూ పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెరీ గుడ్. తర్వాత మరిన్ని క్వశ్చన్స్ తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ అలాగే మచ్. థ్యాంక్ యూ మధు గారు. అలానే రామ్మోహన్ గారు, మీరు హిందీ సబ్జెక్ట్లో నిష్ణాతులు. మరి మన విద్యార్థులు నమస్కారం సార్. కాస్త దూరంలో 10th క్లాస్ పరీక్షలు రాబోతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈగర్గా అందులో స్కోరింగ్ సబ్జెక్టు మీ హిందీ అనేది. దానిపై ముందు మీ గురించి పరిచయం చేసుకొని ఏ విధంగా దాన్ని చేయాలనే విషయం గురించి తర్వాత మనం 1 by 1 నేను అడుగుతాను. మీ గురించి ముందు చెప్పండి. సార్ నమస్కారం అందరికీ. నా పేరు బొలు రామ్మోహన్. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన ఈనాడు ప్రతిభకు కూడా క్వశ్చన్ పేపర్స్ అయితేనేమి ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాల మీద నేను కూలంకుషంగా సమాచారాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే డిస్టిక్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను హిందీ Excellent. విభాగంలో. అదేవిధంగా నేను ఇప్పటికీ దరిదాపు 100 దాకా అవార్డులు పొందడం అనేటువంటిది జరిగింది. ఎక్సలెంట్. నేను ఒక హిందీలోనే కాకుండా తెలుగులో కూడా కవితలు రాసి ఒక 4 గవర్నర్ గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు పొందడం జరిగింది. మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మంచిగా రాణించి మంచి మార్కులతో ప్రతిభ అవార్డులు కూడా పొందడం జరిగింది. మా విద్యార్థులు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కాబట్టి నేను ఇచ్చేటువంటి యొక్క సలహాలు సూచనలు పాటించి చిన్న చిన్న మెలకువలు పాటించినట్లయితే హిందీలో మంచి మార్కులు సాధించవచ్చు అని నా యొక్క ఆలోచన సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈనాడుకు అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా అండి మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున అలానే ఈనాడు తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలానే కృష్ణారెడ్డి గారు, మీరు సోషల్ స్టడీస్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. మీ యొక్క దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఎస్ఎస్సి బోర్డు మీద అసలు సోషల్లో పూర్తి మార్కులు సంపాదించడానికి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మీ సలహాలు సూచనల కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ముందు మీ గురించి 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. నేను ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా టెక్స్ట్ బుక్ రైటర్గా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు అన్నింటిలో కూడా ట్రాన్స్లేషన్ మరియు ఎడిటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఇదే కాకుండా ఓపెన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా రాసి ఉన్నాను. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా రాశాను. ఇవి కాకుండా మనం ఎస్ఎస్సి బోర్డు నుంచి ఎప్పటి నుంచో దగ్గరగా 15-20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇవి కాకుండా మనకి మన ఈనాడుకి చాలా కాలం నుంచి నేను కాలమిస్ట్గానే ఉన్నాను, అది చేస్తూనే ఉన్నాను. ఇది కాకుండా ఎస్ఎస్సి బోర్డుకి క్వశ్చన్ పేపర్ సెట్టర్గా కూడా ఉన్నాను. అది చెప్పకూడదేమో నాకు తెలియదు కానీ సెట్టర్గా ఉన్నాను. ఈ సంవత్సరం కాదు కానీ లాస్ట్ ఇయర్ వరకు నేను చేశాను. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఎందుకంటే ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు ఈ కార్యక్రమం వింటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి అధ్యాపకులకి కంప్లీట్ అవేర్నెస్, వాళ్ళ సబ్జెక్టులలో ఎలా విద్యార్థిని తయారు చేయాలని దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అండ్ ఈనాడు వాళ్ళకి నేను శ్రీ చైతన్యలో పనిచేస్తున్నా. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలానే మనకి ఎగ్జామినేషన్ టైంలో ముఖ్యంగా స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటిది ఏంటంటే టెన్షన్స్. ఆ టెన్షన్స్ని పోగొట్టడం కోసం మనతో పాటు ఒక సైకాలజిస్ట్ గారు ఉన్నారు, కనకదుర్గ గారు. అమ్మ, మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా స్టూడెంట్స్ని గైడ్ చేయొచ్చు అనే విషయం కాస్త ముందు బ్రీఫ్గా చెప్పండి. Thank you, Umashankar Garu. Thank you, Inadu, for giving this opportunity to me. Thank you all the audience who are here, everybody who is listening to this webinar.
ఏ పని చేయాలన్నా, ఎలాంటి దీనికైనా గానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి మనోధైర్యం. ఆ ధైర్యం ఉంటే మనము ఏదన్నా సాధించగలుగుతాము. ఎగ్జామ్స్ అన్నది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్‌లో ఎగ్జామ్స్ అన్నది ప్రతి విషయంలో గూడా మనం ఏదో ఒకటి మనం టెస్ట్ చేసుకుంటూనే ఉంటాము. అలాగా ఇది ఎగ్జామ్స్ అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోయింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. సో, దీన్ని మీరు భయంతో చూడకుండా దీన్ని ఎట్లా మీరు అడ్వాంటేజెస్‌గా తీసుకుంటారో అన్న దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇవాళ ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌టెండ్ సమ్ టిప్స్ దట్ కెన్ హెల్ప్ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు ఎగ్జామ్‌కైతే ఎట్లా భయపడుతున్నారో, ఇట్లా వెబినార్‌కి రావాలంటే నాకు గూడా భయంగానే ఉంది. అలా అని చెప్పి మేము వెనకాల కూర్చోము కదా! అలాగని చెప్పి మనము ప్రతి విషయంలో గూడా కొంచెం మనం ప్రిపేర్ చేసుకోవాలి. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎమోషనల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అలాగని మన సబ్జెక్ట్ వైస్‌లో మీకు గైడెన్స్ ఇవ్వడానికి త్రూ ఔట్ ద ఇయర్ మీకు మీ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. మీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో, జస్ట్ బీ కాన్ఫిడెంట్. యూ నో యువర్ సబ్జెక్ట్. యూ హ్యావ్ టు జస్ట్ గో అండ్ పెర్ఫార్మ్ ఓవర్ దేర్. ఓకే. సో, థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అయితే మిత్రులందరికీ కూడా నేను ఇవాళ ఈ వెబినార్ ద్వారా మన పిల్లలందరికీ ఈ వెబినార్లో వింటున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ మనసులో భావాలని వాళ్ళ ప్రశ్నల రూపంలో నేను ఇలా అడగాలనుకుంటున్నాను. మరి 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల టైంలో పిల్లలు రివిజన్ ఎలా చేసుకోవాలి? అట్లాగే ప్రతి సబ్జెక్టుకి కూడా తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ప్రతి సబ్జెక్టులో కూడా ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ని ఎలా ఫాలో కావాలి? అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఉన్నాయి. కొన్ని మిగతా ఇన్స్టిట్యూషన్స్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? వీటన్నిటిని చేసేటప్పుడు సాధారణంగా స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటిది ఒత్తిడి. ఆ ఒత్తిడి లేకుండా విద్యార్థులు ఎలాంటి మానసికంగా సంసిద్ధత అవ్వాలి? వీటి గురించి మనం అందరం 1 by 1 గురించి మాట్లాడుకుందామండి. మ్యాథమెటిక్స్ అనే దాని గురించి నేను చివరిలో చెప్తాను. ఎందుకంటే ముందు మిత్రులు ఒక్కొక్క దాని గురించి మాట్లాడిన తర్వాత చివరిలో మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ తర్వాత కాస్త క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినది సైన్స్. ఆ సైన్స్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. దీనికి సంబంధించి రాబోయేటువంటి ఈ 15 రోజుల కాలంలో విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు తెప్పించుకోవటానికి అవకాశం ఉందో గాంధీ గారు తన అనుభవంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఉమాశంకర్ గారు. హలో అండి, మరొకసారి ఈనాడు దినపత్రిక మరియు ఛానల్ వారికి, అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 10th క్లాస్ అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ దీన్ని వీక్షిస్తున్నారో అందరికి కూడా ముఖ్యంగా నమస్కారాలండి. అయితే మనం సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు మనకున్న ఒక అతిపెద్ద అడ్వాంటేజ్, ఒక చిన్న డిసడ్వాంటేజ్ తో మనం మాట్లాడుకుంటూ ఏ రకంగా మనం స్కోర్ చేయొచ్చు అనే దాన్ని క్లుప్తంగా మాట్లాడుకుందాం. అంటే సైన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు 100కి 100 మార్క్స్ తెచ్చుకోగలటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. ఆఫ్టర్ మ్యాథమెటిక్స్ 100కి 100% మార్కులు తెచ్చుకొని ఒక పిల్లాడికి క్లాస్ 10 లో పర్సంటేజ్ లో ఒక పుష్ ఇచ్చేటటువంటి అతిపెద్ద వెపన్స్ ఒకటి మ్యాథ్ అయితే ఒకటి సైన్స్ అండి. కాబట్టి ఆ సైన్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అలాగే ఇందాక ఒక చిన్న డిసడ్వాంటేజ్ అన్నాను. డిసడ్వాంటేజ్ ఏంటంటే సైన్స్ లో మనకేంటంటే ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో మనం దాని గురించి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి కాస్త మనం రాయగలిగినప్పుడు ఏంటంటే మనకు కొన్ని మార్కులు పడతాయి. బట్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఏంటంటే మనం వివరంగా ఏదైతే అడుగుతారో ఎగ్జాక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి, అంటే ఫోటోసింథసిస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి అని అడిగినప్పుడు ఎగ్జాక్ట్లీ మనం దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని అడిగారు, దాన్ని మాత్రమే మనం అంటే 1-2 లైన్లలో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదు అంటే మనకు కెమిస్ట్రీకి వస్తే మనని ఆల్కేన్, ఆల్కైన్, ఆల్కీన్ వీటి యొక్క జనరల్ ఫార్ములా ఏంటి అని అడిగినప్పుడు, అంటే మనం ఏంటంటే ఇక్కడ స్వతహాగా మనం సొంతంగా రాయగలిగేటటువంటి అవకాశం లేని, కేవలం మనకున్నటువంటి సైన్స్ పరిజ్ఞానంతో ఏవైతే మనకు మన టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మటీరియల్స్ కానివ్వండి, లేదు అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి
టీచర్స్ చెప్పేటటువంటి నోట్స్ కానివ్వండి, వీటి ద్వారా లభ్యమయ్యేటటువంటి నాలెడ్జ్ ద్వారా మాత్రమే మీరు అనుకున్నటువంటి 100 out of 100 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సెకండ్ పాయింట్, ఈ రివిజన్ చేసుకోవడం ఎలా అంటే, చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ముందు ఫిజిక్స్ చదవాలా, లేకపోతే కెమిస్ట్రీ చదువుకోవాలా, లేకపోతే బయాలజీ చదువుకోవాలా. మనం చూసుకుంటే కనుక ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి చాప్టర్లు 15 చాప్టర్లు అండి. ఈ 15 చాప్టర్లను కూడా మనం చక్కగా విడదీసుకుంటే 5 రోజులు మనము ఫిజిక్స్ కి, 5 రోజులు కెమిస్ట్రీకి, 5 రోజులు బయాలజీకి, అంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఒక చాప్టర్ ఫిజిక్స్, ఒక చాప్టర్ కెమిస్ట్రీ, ఒక చాప్టర్ బయాలజీని కనుక ప్రాపర్ గా రివైజ్ చేసుకుంటూ, మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, సార్ రివిజన్ ప్రక్రియని ఎలా చేసుకోవాలి? ఇప్పుడు రివిజన్ ప్రక్రియ మనం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, మొదటగా మీరు చదవాల్సింది మీ క్లాస్ నోట్స్, మీ టీచర్ ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్ ని క్షుణ్ణంగా చదవండి. ఆ క్షుణ్ణంగా చదివిన తర్వాత, ఎందుకంటే మీరు టీచింగ్ కి అలవాటు పడి ఉంటారు కాబట్టి, ఒకసారి ఆ నోట్స్ చదివిన తర్వాత మీకు ఒక ప్రైమరీ అవగాహన వస్తుంది. ఆ ప్రైమరీ అవగాహన వచ్చిన తర్వాత మన ఈనాడు ప్రతిభ ద్వారా కానివ్వండి, లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, వాళ్ళ యొక్క వెబ్సైట్ లో 2026 కి సంబంధించిన మోడల్ పేపర్లు కానివ్వండి, 2025 కి సంబంధించిన మోడల్ పేపర్లు కానీ ఇవ్వడం జరిగింది. నేను 24 నుంచి మోడల్ పేపర్లు మళ్ళీ చెప్పట్లేదు, ఎందుకంటే తెలంగాణలో మనకు సిజిపి అనే సిస్టమ్ తీసేసి మళ్ళీ పర్సంటేజ్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి 24-25 పేపర్స్ ని మీరు రెఫర్ చేసుకుంటూ, వాటితో పాటు ప్రీవియస్ ఇయర్స్ లో మనం బ్లూ ప్రింట్ తో, మనం ఏదైతే బ్లూ ప్రింట్ మనకు గవర్నమెంట్ ఇచ్చిందో ఆ బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకొని మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ ప్రకారంగా చూసుకుంటే అసలు చాలా క్లియర్ గా ఉంది. నేను 10 సంవత్సరాల పేపర్లు తీసుకొని చూశానండి. ఆ 10 సంవత్సరాల పేపర్లో మనకు చాలా క్లియర్ గా ఇచ్చిన అంశం ఏంటంటే, ఒక చాప్టర్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అంటే ప్రతి సంవత్సరం అదే చాప్టర్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం గాంధీ గారు, సాధారణంగా ఈ ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా రాయాలి అంటే, పేజీలు రాయాలని ఆతృత ఉండాలా, లేకపోతే దాన్ని ఎలా క్రిస్పీగా రాయాలా, ఏ విధంగా రాస్తే స్టూడెంట్స్ కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది? అలానే వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ ని ఎలా వేస్తే అటు బయాలజీలో కానివ్వండి, లేకపోతే ఫిజిక్స్ లో కానివ్వండి, అవసరమైన చోట ఎటువంటి డయాగ్రామ్స్ వేసుకుంటే బాగుంటుందో కూడా మీరు వివరించాలి. ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రతి దగ్గర ఏంటంటే సార్, మనకు ఒక అంశాన్ని రాసేటప్పుడు మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఆబ్జెక్టివ్స్. అంటే ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి రాయమన్నారు. ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి రాయమన్నప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే దాని యొక్క చిన్న హిస్టరీ, అంటే మనకు 3 నుంచి 4 లైన్ల వరకు దాని యొక్క చిన్న హిస్టరీని రాసినప్పుడు, ఆ తర్వాత మెండలీఫ్ యొక్క లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి తను ఏం చెప్పాడు అనేటటువంటి ఒక డెఫినేషన్ రాసి, డెఫినేషన్ తర్వాత మనం ఏంటంటే దానిలో ఉన్నటువంటి అంశాలు, అంటే ఎన్ని పీరియడ్స్, అలాగే మనకు ఎన్ని గ్రూప్స్ గా విడదీశాము అనే దాన్ని క్షుణ్ణంగా ఒకసారి వివరించుకొని, వాటి తర్వాత ఆ గ్రూప్స్ లో ఉన్నటువంటి మనకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, వాటి గురించి నీట్ గా రాసుకుంటూ, అలా చిన్నగా అంటే ఒక వివరణ, దాంట్లో మనం ఒక డమ్మీ డయాగ్రామ్, ఏదైతే మనకు నీట్ గా డయాగ్రామ్ ఇచ్చారో అలా నీట్ గా డయాగ్రామ్ కాకుండా ఒక డమ్మీ డయాగ్రామ్ లా క్రియేట్ చేసుకొని, ఈ ఎస్ బ్లాక్ అంటారు, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వాటిని ఎస్ బ్లాక్ అని, ఆ తర్వాత రైట్ సైడ్ లో ఉన్న వాటిని పి బ్లాక్ అని, వీటి మధ్యలో ఉన్నటువంటి వాటిని డి బ్లాక్ అని, కింద ఉన్నటువంటి వాటిని ఎఫ్ బ్లాక్ అంటారని, ఇవి మనం ఇండికేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇవాల్యుయేట్ చేస్తాడో మన మొత్తం మ్యాటర్ అంతా చూడకుండా ఆ డయాగ్రామ్ లో మనం రిప్రజెంట్ చేసిన విధానాన్ని చూసి, ఓకే ఎస్ అండ్ పి బ్లాక్ ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారని, డి బ్లాక్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారని, ఎఫ్ బ్లాక్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారని, ఈ పిల్లలకి ఒక పూర్తి అవగాహన ఉంది కాబట్టి వీడికి ఫుల్ మార్క్స్ వేయాలి. అంటే నీకు ఏదైతే నాలెడ్జ్ నువ్వు కింద రాయబోతున్నావో దాన్ని కనుక మనము ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో వివరిస్తూ, దాంట్లో వీటికి సంబంధించిన అంశాలను ఎప్పుడైతే మనము నిక్షిప్తం చేస్తామో, ఇవన్నీ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బయాలజీలో మనం డయాగ్రామ్స్ కనుక రిప్రజెంట్ చేసామనుకోండి, డయాగ్రామ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్, అంటే మీరు మార్జిన్ ఏదైతే కొడతారో ఆ మార్జిన్ పక్కన లెఫ్ట్ సైడ్ లో డయాగ్రామ్ వేసి, అక్కడి నుంచి మీరు కేవలం లేబులింగ్ అంతా కూడా రైట్ సైడ్ కి మాత్రమే చేయండి. రైట్ సైడ్ కూడా ఒక పద్ధతిలో ప్రాపర్ లైన్ లో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక సెల్ మనము ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెల్ డయాగ్రామ్ అక్కడ రాసినప్పుడు వాటికి సంబంధించినవన్నీ ఒక దగ్గర కనిపించినప్పుడు ఏమవుతుందంటే, ఓకే దీంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇతను కవర్ చేశాడు. అలాంటివి ఏం చేస్తాయంటే మనకు ఒక హాఫ్ మార్క్ కానివ్వండి, ఒక 1 మార్క్ కానివ్వండి, మన ప్రెజెంటేషన్ అనేది మనకి అడిషనల్ గా రావడానికి ఉపయోగపడుతుంది సార్.
అవును. అవును గాంధీ గారు. ఎందుకంటే సాధారణంగా ఈ 2 రాష్ట్రాలలో మారినటువంటి ఈ కొత్త సిలబస్ ప్రకారము కొత్త ప్రశ్నాపత్రాలు రూపొందించేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా విద్యార్థుల యొక్క కాగ్నిటివ్ కెపాసిటీ కానీ, ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్ కానీ, అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, స్వతహాగా స్వతంత్రంగా ఆలోచించగలిగేటువంటి తత్వం ఉందా లేదా అని టెస్టింగ్ చేయటానికి కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి విశేషాలు వాళ్ళు జాగ్రత్తగా గనక పాటించినట్లయితే అద్భుతమైనటువంటి మార్కులు సైన్స్లో తెప్పించుకోవటం ఏ మాత్రం కష్టమైతే కాదనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను మా శంకర్ గారు. మనకు చెప్పండి. తెలంగాణలో మనకు సిసిఏ విధానం ఉందండి, అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ విధానం ఉందండి. దాంట్లో ఏంటంటే మనం క్షుణ్ణంగా చేస్తే 45% ఆఫ్ ద పేపర్ అంటే 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 18 మార్క్స్ అండి. ఇది కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద, అంటే ఒక ప్రశ్నని మీరు అర్థం చేసుకున్న విధానం ఏంటి, అంటే మీరు రాయాల్సింది స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకున్న విధానము, లేదు అంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, లేదు అంటే మీ మైండ్ మ్యాపింగ్, మీరు దాన్ని ఎలా అనుకుంటారు, మీ టెక్స్ట్ బుక్ లో ఇవ్వకపోయినా దానిని మీరు ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేస్తారు. వీటన్నిటికీ కూడా చాలా చక్కగా మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బట్టి విధానానికి స్వస్తి పలికారండి మొట్టమొదటగా. ఇది చాలా అవును. అవును. హర్షణీయమైన అంశం. అవును. బాగుంది. సరే, మళ్ళీ మీ సబ్జెక్టులోకి వద్దాం. వచ్చే ముందు మరి సోషల్ స్టడీస్ దగ్గర నుంచి వద్దాం. ఎందుకంటే సోషల్ స్టడీస్ కూడా స్కోరింగ్ సబ్జెక్టే. కానీ సైన్స్ స్టూడెంట్స్ కొంతమంది సోషల్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సోషల్ స్టడీస్లో ముఖ్యంగా మ్యాపింగ్ పాయింట్స్లో క్వశ్చన్స్ అని, లాంగ్ ఆన్సర్స్లో క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. అలానే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఉండవచ్చు రెండు రాష్ట్రాల్లో. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అనుభవజ్ఞులైన మరి కృష్ణారెడ్డి గారు, మీరు మన విద్యార్థులకు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు మంచి మార్కులు 100% ఆఫ్ ది మార్కులు సోషల్ స్టడీస్లో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో చెప్పగలరు? అన్మ్యూట్ చేసుకోండి కృష్ణారెడ్డి గారు, అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు చెప్పండి. ముఖ్యంగా 8 మార్కుల ప్రశ్న విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కామెంట్ అనేటువంటి విషయం మీద ప్రశ్న రాయటంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. టెక్స్చువల్ లైన్స్ ఇచ్చి దాన్ని కామెంట్ రూపంలో రాయమని చాలా సార్లు అడిగిన సందర్భం ఉంది. అలా ప్రతి పరీక్షా పత్రంలోనూ కూడా ఇటువంటిది వస్తుంది. ఇటువంటిది రాసినప్పుడు ముందు క్షుణ్ణంగా ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని, టెక్స్చువల్ పారాగ్రాఫ్ని బాగా చదివి దాంట్లో కీ కాన్సెప్ట్ ఏముందో ఆ కాన్సెప్ట్ని అవగాహన చేసుకుని దాని గురించి మొదట 2 లైన్లు రాసి తర్వాత ఖచ్చితంగా పాయింట్ వైజ్గా రాసి చివరి కంక్లూజన్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా దాంట్లో చాలా ఈజీగా మార్కులు పొందగలం. కంపల్సరీగా సోషల్ స్టడీస్లో పాయింట్ వైజ్ మాత్రమే ఆన్సర్ రాసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా పారాగ్రాఫ్లుగా చాలా మంది రాస్తున్నారు, ఆ విధంగా రాసే ప్రయత్నం చేయొద్దు. ఇక మ్యాప్ పాయింటింగ్ విషయానికి వస్తే మనకి మ్యాప్ పాయింటింగ్ మరియు మ్యాప్ రీడింగ్ రెండు కూడా ఉన్నాయి. మ్యాప్ రీడింగ్ అంటే టెక్స్చువల్ గా ఒక మ్యాప్ ని పరీక్షల్లో ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడగవచ్చు. అటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనకి కంపల్సరీగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ మ్యాప్ కి ఇండైరెక్ట్ గా క్వశ్చన్లు అడుగుతారు. దాంట్లో మ్యాప్ లో లభించేటువంటి విషయాల మీద కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కంపల్సరీగా అవుట్ ఆఫ్ బాక్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆ మ్యాప్ ఆ ఉద్దేశం ఏంటి, ఆ మ్యాప్ ఇచ్చిన ఉద్దేశం ఏంటి, ఆ మ్యాప్ ఏం తెలియజేస్తుంది అనే విషయం పిల్లలు కంపల్సరీగా చూసుకోవాల్సింది. ఓకే, మ్యాప్ పాయింటింగ్ విషయానికి వస్తే మ్యాప్ పాయింటింగ్ అనేది పిల్లలు ముఖ్యంగా సరిగా ఉన్న పాయింట్ని, అంటే దేన్ని ఎలా గుర్తించాలనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. సాధారణంగా బంగాళాఖాతం లాంటిది గుర్తించమన్నప్పుడు డైరెక్ట్గా అక్కడ రాసేయచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ స్పెసిఫిక్ పాయింట్ కానీ, ఒక నది కానీ, లేదా ఒక పరిశ్రమ కానీ, లేదా ఒక మనకున్నటువంటి క్యాపిటల్స్ కానీ, ఇటువంటి ఏమైనా అడిగినప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక స్పెసిఫిక్గా గుర్తించాలి. ముఖ్యంగా ఫిజికల్ ఫార్మ్స్ అడిగినప్పుడు, ముఖ్యంగా ఆరావళి హిల్స్ ఇటువంటి అడిగినప్పుడు హిల్స్ గుర్తించాలి. అలాగే ఏదైనా ప్లాట్యూ రీజియన్ అడిగినప్పుడు ఆ ప్లాట్యూ ప్లేస్ని మనం ఇంచుమించుగా రఫ్గా గీసి దాన్ని డార్కెన్ చేసి దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక పాయింట్ ఏదైనా ఒక ఢిల్లీ లాంటి ఒక రాజధాని అడిగినప్పుడు కంపల్సరీగా అక్కడ మీరు ఒక పాయింట్ పెట్టి చుట్టూ రౌండ్ చేసి దాన్ని ఒక యారో మార్క్ పెట్టి దాన్ని క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాసేటప్పుడు ప్రశ్న నెంబర్ వేయడం చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారు. దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్లో 33 క్వశ్చన్ ఒకవేళ మ్యాప్ పాయింటింగ్ అయ్యి ఉన్నట్లయితే 33 క్వశ్చన్ 1 ఢిల్లీ అయినట్లయితే కంపల్సరీగా అక్కడ 33 అనేది ఆ మ్యాప్ మీద వేసి 1 ఢిల్లీ అని కూడా అలా గుర్తించాలి.
మరొక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు 2 ఆప్షన్స్ ని కూడా గుర్తిస్తున్నారు. అటువంటి సందర్భంలో 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ప్లేసెస్ ని మాత్రం బ్లూ పెన్ తోను, తర్వాత మిగతా 4 ప్లేసెస్ ని కూడా మీకు ఉన్నటువంటి బ్లాక్ పెన్ తోను గుర్తించాల్సి ఉంటుంది. అలా గుర్తిస్తే ఎగ్జామినర్ కు మీకు మొత్తం మార్కులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు 2 పెన్లు ఉపయోగించండి. ముఖ్యంగా చాలా మంది పిల్లలు చేసే పని ఏంటంటే పెన్సిల్ తో గుర్తిస్తారు. మన పేపర్లు కొంత దూరం వెళ్తాయి కాబట్టి అటువంటి సందర్భంలో అవి ఎరేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా పెన్ తో మాత్రమే గుర్తించండి. ఇక 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సెక్షన్ 1 లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి అన్ని పాఠాల నుంచి మనకి బ్లూ ప్రింట్ ప్రకారం ఉన్నటువంటి విధానం ప్రకారం ఏ పాఠం నుంచి వస్తాయి అనేది మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఏ పార్ట్ నుంచి 1 మార్క్ ఉంటే దాన్ని చదువుకుంటే మనకు సమయం కలిసి వస్తుంది. మనకు కంపల్సరీగా బ్లూ ప్రింట్ లో 2 మార్కులు దేని నుంచి వస్తాయి, 1 మార్క్ దేని నుంచి వస్తుంది, దేని నుంచి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి, లేదా ఎనాలిసిస్ సంబంధించిన ప్రశ్నలు వస్తాయి అనేది ఇవ్వడం జరిగింది. ఎనాలిసిస్ సంబంధించి కానీ ముఖ్యంగా మనకి బార్ గ్రాఫ్లు కానీ పై గ్రాఫ్లు కానీ మన పాఠ్యాంశాల్లో ఉన్నాయి. వాటిని ఎనలైజ్ చేయమని కానీ లేదా ఆ యొక్క గ్రాఫ్ నుంచి దాని మీద ప్రశ్నలు ఇవ్వడం కానీ జరుగుతుంది. కంపల్సరీగా తప్పనిసరిగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఉన్నటువంటి ఈ కొంత సులభమైన పద్ధతి ఏంటంటే కేవలం 2 పాఠాల్లోనే అటువంటి మేజర్ గ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సాధారణంగా మీ సోషల్ స్టడీస్లో ఏమన్నా సంక్లిష్టమైన లేకపోతే అంబిగ్యూస్ ఒక రకంగా చెప్తే అలాంటి ప్రశ్నలు అడగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు ఎలా అడిగారా? అడిగారు సార్. ఎందుకంటే ఇప్పుడు సమకాలీన అంశాల మీద అడిగే ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో స్త్రీల పాత్ర గురించి కానీ లేదా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు అటువంటి ప్రశ్నలు ఉంటాయి. అలాగే మనకి కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ ఆడపిల్లల చదువుకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి జనరలైజ్డ్ ఉన్నటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో పిల్లవాడు తను నేర్చుకున్న అంశంతో పాటు తనకు తెలిసిన నాలెడ్జ్ని కూడా జోడించి రాయొచ్చు. అక్కడ మన ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో కూడా పిల్లవాడు రాసిన సరైన సమాధానానికైనా సరే మార్కులు ఇవ్వాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ప్రతిసారి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో అటువంటి ప్రశ్నలకు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏవైనా ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు రైట్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, టెక్స్ట్ బుక్ లైన్స్ ఇండిపెండెంట్గా స్టూడెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ఆన్సర్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయండి? అలా రాస్తే మంచి మార్కులు వస్తాయంటారా? వస్తాయండి. అలాగా ఏదైనా మనకి కరెంట్ ఇష్యూ కానీ సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన అనేటువంటి అంశం మీద ప్రశ్నలు అడిగినప్పుడు, ఎనాలిసిస్ అడిగినప్పుడు పిల్లవాడు తన సొంత మాటల్లోనే రాయాల్సి ఉంటుందండి. అలా రాస్తే కూడా మంచి మార్కులు వస్తాయి. దాని గురించి ఏ విధమైన ఇబ్బంది లేదు. తప్పనిసరిగా అలాంటి ప్రయత్నం చేయాలి పిల్లలు. బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమాశంకర్ గారు, 2014 నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏంటంటే లాంగ్వేజ్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే అవసరం లేదు. నీవు అర్థం చేసుకున్నట్లుగా నీకు అర్థమైనట్లుగా నువ్వు గనక దాన్ని రిప్రజెంట్ చేస్తే నీ యొక్క భాషలో, అంటే ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, ఇన్ యువర్ ఓన్ స్టేట్మెంట్స్ యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్, దానికి ఫుల్ మార్క్స్ వేయమని చెప్పి కూడా గవర్నమెంట్ అప్పుడు మనకు సిసిఏ విధానంలో వివరించడం జరిగిందండి. అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవ్వడం. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చాలా మంచిది యాడ్ చేశారు యాక్చువల్ గా అకాడమిక్ స్టాండర్డ్స్ లో. దే ఆర్ టెస్టింగ్ ద విజన్ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్సో. అబ్సల్యూట్లీ అండి. అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న పాయింట్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇచ్చారండి, ఒక 7 అకాడమిక్ స్టాండర్డ్స్. దాంట్లో మనం 6th అకాడమిక్ స్టాండర్డ్ ని అలాగే 5th చూస్తే ఈస్థెటిక్ వాల్యూస్ మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ లో కూడా కలిపి మాట్లాడండి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఆడియన్స్ వాంటింగ్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ us from an English language also, that's why. Absolutely. So they have mentioned about aesthetic values. So aesthetic values refers to how a student contributes or understands the nature, as well as the constitutional ethics, how they are following, as well as they also mentioned a very important line like biodiversity. How do they concern about biodiversity values? So these 3 points when they added, it really lured me. Great. Students really they can express their emotions or aesthetic values that they have, or the schools developed in them. ఇది చాలా మంచి ఆలోచన అండి. I really appreciate governments for that. Excellent. And next goes to English subject. Of course, it is once upon a time it is a challenging subject, but even then for city students there is no issue at all. But from rural background students, even now also it is a little bit difficult subject.
సో ఈ షార్ట్ స్పాన్లో విచ్ టిప్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు స్కోర్ ద బెస్ట్ ఇన్ ఇంగ్లీష్? ఈ తక్కువ టైంలో స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఎంత బాగా పెర్ఫామ్ చేయడానికి, ముఖ్యంగా గ్రామర్లో, అలానే ఎస్ఏ రైటింగ్స్లో, వాట్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ దే డూ రిక్వైర్డ్, దాని గురించి మధు గారు మీ యొక్క అనుభవంతో చెప్పాలి. Thank you, sir, Umashankar garu. As you said that many students, they don't have any problem while writing English exam. As you Right. said, I agree with you. And if you want to score marks, first of all, first I'll talk briefly about our AP paper. Later on, we'll talk about Telangana. Great. So when it comes to AP, we have 3 sections. Section A for reading comprehension, and we'll get all the students are quite comfortable. Out of 30, they can score 20 to 25. Right? What అవును. all they have to do is they have to read the paragraphs critically. యూజువల్గా మనం చూసింది ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసరికి స్టూడెంట్స్కి టైం మిగులుద్ది యూజువల్గా. సో ద రీజన్ ఇస్ దే డోంట్ రీడ్ ద పారాగ్రాఫ్స్ క్రిటికల్లీ అండి. సో క్రిటికల్గా చదవాలి. యూ టేక్ యువర్ ఓన్ టైమ్, యూటిలైజ్ ది ఎంటైర్ టైమ్. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎస్పెషల్లీ ఫర్ ఈచ్ క్వశ్చన్ 2 marks. ఇఫ్ యూ డూ సంథింగ్ రాంగ్, యుల్ బి మిస్సింగ్ 2 marks. సో ఓకే. చాలా చాలా క్రిటికల్ గా చదవాల్సిన సందర్భం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఐ సజెస్ట్ టు ఆల్ మై డియర్ బిలవ్డ్ స్టూడెంట్స్ ఇస్, రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఫస్ట్ 2 questions వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఉంటాయి. సో దే హ్యావ్ టు రైట్ ఇన్ దేర్ ఓన్ సెంటెన్సెస్. చాలా మంది స్టూడెంట్స్, ఓకే, నార్మల్ స్టూడెంట్స్ కి అయితే మీరు చెప్పేటట్టుగా విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్, ఇఫ్ దే రైట్ ది ఎంటైర్ సెంటెన్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ ఆల్సో దే విల్ గెట్ మార్క్స్. బట్ హౌవెవర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ A grade, let them write in their own way. So ala they will the evaluator can understand what kind of a student he is. And so adi chala important andi. So 30 marks first reading comprehension, అందులో 25 marks వరకు it's sure that everybody will get. Great. Great. Section B వచ్చేసరికి grammar and vocabulary we have for 40 marks. This is a bit challenging for all the students also. So question number 18 నుంచి 26 వరకు textual grammar ఉంటుంది. So they have to focus more, especially I'm saying that in our AP, AP SCRT has released totally 5 papers and model papers. If you practice all these 5 papers, we can give assurance that you will get 70 to 80% marks. So section B, especially the more practice you do, you'll get good marks, especially from 18 to 26. So for this, usually I suggest the students to follow our textual grammar as well as general grammar. They have to practice more model papers, maybe from Pratibha papers or any other paper. They have to practice. Practice is the only mantra. That's what I can say. Great. And Great. now the crucial point is section C. It is all for 30 marks. They have internal choice also. If you take for the question number 35, it's either conversation or diary entry. సో ఒక నార్మల్ మీరు చెప్పేటట్టుగా నార్మల్ స్టూడెంట్ కనుక అయితే కొంచెం బీసీ గ్రేడ్ పిల్లలు అయితే వాట్ దే క్యాన్ ఫోకస్ చిల్డ్రన్ అంటాం మేము. సో వాళ్ళు వాట్ దే కెన్ డూ ఇస్, ఇఫ్ దే అటెంప్ట్ డైరీ ఎంట్రీ, దే విల్ గెట్ 6 or 7 marks అండి, ఇఫ్ దే ఫాలో ద ఫార్మాట్. వెరాస్ similarly, what I suggest all my dear students, if you want to score 10 out of 10 in English also, the best part is conversation lo they have to prefer conversation. And especially conversation lo konni indicators ఉంటాయి. For example, children, you are all attending today webinar, Inadu live webinar, right? So you can say, aren't you? So మనం conversation మాట్లాడేటప్పుడు definitely see that there should be a question tag, and you should focus on all the punctuation marks. Especially you should use contracted forms like I can't, I won't, I'll say this. And ilaga tarvata, the way you begin, instead of saying hello, hi, conversation, most of the students, how they do, hello or how are you antaru. But instead of that, you have to start with a very good sentence based on the context. Adi chala important andi. So conversation వచ్చేసరికి if you want to get 10 out of 10 marks, so generally కొన్నిసార్లు you can't give the you can't write all the sentences.
ఇన్ సచ్ ఏ కేస్ మనం ఏం చేయాలంటే ఇంటర్లూడ్ లో కూడా మనము ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్, ద పోస్ట్ మ్యాన్ లాఫింగ్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ లెటర్ ఇస్ దస్, ఓ లెటర్ అడ్రస్ టు గాడ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ తో మనము క్వశ్చన్ ట్యాగ్స్, తర్వాత క్వశ్చన్స్ ఉండాలి, మంచి క్వశ్చన్స్ ఉండాలి, చాలా జాగ్రత్తగా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్, పంక్చుయేషన్ మీద మార్క్స్ ఉండాలి. అండ్ వచ్చేసరికి నెక్స్ట్ 36 లో ఫర్ we have letter writing or speech script అండి. So if you want to score good marks, and you should write letter writing. అది కాకపోతే ఫార్మల్ ఇన్ఫార్మల్ చూసుకోవాలి. అక్కడ ఇన్పుట్స్ లో బిఫోర్ నేను ఒకటే మళ్ళీ చెప్తాను, స్టూడెంట్స్ దే సే దట్ వీ హ్యావ్ యాంపుల్ టైమ్ అండ్ మాకు టైం చాలా మిగిలిపోతుంది. ద రీజన్ ఇస్ దే డోంట్ రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ ఇన్పుట్ బాగా చదవాలండి. That's very important. ఎందుకంటే sometimes they will say, imagine you are in Tirupati, you attended a science exhibition. Yes. Now write a letter to your friend who is in Guntur అంటాడు. సో మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి అలవాటు, సో దే విల్ రైట్ దేర్ ఓన్ స్కూల్ నేమ్ అండి, అడ్రస్ తో రాస్తారు. దెన్ దే వోంట్ గెట్ విన్ సింగిల్ మార్క్. సో ద బెస్ట్ ఐడియా ఇస్ యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ ఇన్పుట్ కేర్ఫుల్లీ. సిమిలర్లీ అది ఫార్ములా ఇన్ఫార్ములా చెప్పేసి ఆ ఫార్మాట్, మోడర్న్ ఫార్మాట్ ఇప్పుడు అందరు ఫాలో అవుతున్నాము, that you have to follow. And when it comes to the last one, 10 marks మళ్ళీ either description or information transfer ఉంటది. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అందరికీ కూడా you will get 7 to 8. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, డిస్క్రిప్షన్, ఎనాలిసిస్ అండ్ కంక్లూజన్, ఈ 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఇచ్చే పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ వాళ్ళు అనలైజ్ చేసి రాస్తే డెఫినెట్ గా అందరికీ 8 మార్క్స్ వస్తాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఫర్ నార్మల్ స్టూడెంట్స్, if they want to pass 50 in minimum with 50 marks, if a student passes they will get 50 marks, I'm sure. ఎందుకంటే 25 marks రీడింగ్ కాంప్రహెన్షన్ లో వస్తాయి. సో ఆల్ 20 మార్క్స్ ఇక్కడ ఈచ్ 5 or 6 అటెంప్ట్ చేస్తే, ఎవరైతే క్రియేటివ్ రైటింగ్ అటెంప్ట్ చేయరో ఐఎమ్ షూర్ దట్ దే వోంట్ పాస్ ది ఎగ్జామ్. ఓకే, కాబట్టి వాట్ ఐ సే ఇస్ 30 మార్క్స్ అండి. 30 మార్క్స్ లో ఇఫ్ యూ అటెంప్ట్ యూ విల్ గెట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ 6 మార్క్స్. సో నార్మల్ స్టూడెంట్స్ అయితే ఆ కేర్ తీసుకోవాలి. ఎటొచ్చి మన ఏ గ్రేడ్ పిల్లలు అయితే మాత్రం, సో వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్, చాలా చక్కగా మీ ప్రెజెంటేషన్ బాగుండాలి. సో ట్రై టు సీ దట్ ఈవెన్ ఇఫ్ ఇన్ ద కాన్వర్జేషన్ ఆల్సో యూ కెన్ యూజ్ బోత్ బ్లాక్ అండ్ బ్లూ ఆల్సో. క్యారెక్టర్ ఏ ఒకటి, క్యారెక్టర్ బి ఒకటి వాడుకుంటాము. సో ఫార్మాట్, లెటర్ రైటింగ్, ప్రెజెంటేషన్ ఇస్ important, and at the same time see that there are no errors in your sentence. that's మీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ పంక్చుయేషన్ మార్క్స్ ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ పంక్చుయేషన్ మార్క్స్ ఎర్రర్స్ చేస్తుంటారు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. మీ పంక్చుయేషన్ మార్క్స్, మీ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గ్రాబ్ ద మార్క్స్ ఫ్రమ్ ది ఇవాల్యుయేటర్. అది చాలా జాగ్రత్త చూసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ కెన్ సే ఫ్రమ్ అవర్ ఏపీ. అండ్ ఫైనల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీ రిలీజ్ చేసిన 5 పేపర్స్ మాత్రం చాలా క్రూషియల్. యూ జస్ట్ ప్రాక్టీస్, గో త్రూ ఇట్. గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు 3rd, 4th కూడా ఉంది మనకి ఇంగ్లీష్. అది కూడా, ఆ పేపర్ కూడా మొన్న ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ పేపర్స్ చక్కగా ప్రిపేర్ అవ్వండి. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్. అలాగే మన ప్రతిభా పేపర్స్ కూడా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. దాట్స్ వాట్ ఐ కెన్ సే అండి. ఇంకోటి కూడా అండి, ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు గ్రామర్ లో అట, వెన్ విల్ ఇన్ ఆర్ ఇన్ కమ్. వెన్ విల్ ఇన్ ఆర్ విల్ కమ్. ఓకే, ఆ క్వశ్చన్ ఎప్పుడు వెన్ విల్ ఇన్ కమ్ ఆర్. ఓకే, ఐ అండర్స్టూడ్. వాళ్ళకు ఉండే ఐడియా ఏంటంటే, మనకుండే గ్రామర్ లో, టెక్స్చువల్ గ్రామర్ లో దే హ్యావ్ వన్ ఐటమ్ ఫర్ prepositions అండి. prepositions లోకి వచ్చేసరికి లాంగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లివ్ ఎట్ ఒక విలేజ్ ఉంది, దగ్గరుండే ప్లేస్ ఎట్ వాడతాము. ఐ లివ్ ఎట్ సమ్ నెహ్రూ నగర్ ఇన్ హైదరాబాద్. సో అలా వాడతాము, అలా మనం చెప్పుకుంటామండి. సో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మాత్రం 2 మార్క్స్ వచ్చే రిపోర్టెడ్ స్పీచ్ కానీ, పాసివ్ వాయిస్ కానీ, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. పాసివ్ వాయిస్ కి, రిపోర్ట్ స్పీచ్ కి పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పాసివ్ వాయిస్ లో వి డోంట్ చేంజ్ ద టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్సే వస్తుంది, లైక్ లెంచో రోట్ ఎ లెటర్ టు గాడ్ అని, అండ్ దెన్ దే హ్యావ్ టు రైట్ ఎ లెటర్ వాస్ రిటన్ టు లెంచో. ఓకే, లెటర్ వాస్ రిటన్ బై లెంచో టు గాడ్ అని రాసుకుంటాము.
దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ టు ఫాలో. రిపోర్టెడ్ స్పీచ్ లో ఎక్కువగా క్వశ్చన్ కే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ 9th లెసన్ ప్రపోజల్ లెసన్ అండి. ఇలా వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గుడ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్. కొద్ది సార్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ. యా. సో నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ మోడల్ పేపర్, మీరు ఒకటి చాలా జాగ్రత్తగా వాట్ ఐ హావ్ రెడ్ ఇస్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి క్వశ్చన్ పేపర్ లోనే రాయాలి. అండ్ ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ గ్రామర్ ఏరియా, ఎస్పెషల్లీ ఎడిటింగ్ పార్ట్స్ అని చాలా చక్కగా ఉంటుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ టెన్స్, ఆ టైమింగ్ ఫ్యాక్టర్ చూసుకుంటారు. టెన్స్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చేసి కనుక చేస్తే దే విల్ స్కోర్ గుడ్ మార్క్స్ అండి. అండ్ సెక్షన్ బి మాత్రం కంపల్సరీగా తెలంగాణలో వాళ్ళు దే హ్యావ్ టు రైట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, సెక్షన్ బి ఒక ఆర్డర్ లోనే రాయాలి. 18, 19, 20 అప్ టు 34 వరకు కూడా ఆర్డర్ లోనే రాయాలి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్. అది చాలా గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నాట్ రైట్ హియర్ అండ్ దేర్. సెక్షన్ ఏ, సెక్షన్ సి మీరు ఎలా రాసుకున్నా పర్లేదు. బట్ సెక్షన్ బి ఇన్ ఆంధ్రప్రదేశ్ యూ హావ్ టు రైట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ ఇన్ ఆన్సర్ పేపర్ ఓన్లీ. తెలంగాణలో సెక్షన్ బి ఓన్లీ క్వశ్చన్ పేపర్ లోనే రాయాలి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్. నేను చూసిన దాంట్లో చాలా చక్కగా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనం ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బైహెడ్ చేసి రాసుకోవాల్సిన సందర్భం ఉండేది. సో దెర్ వాస్ నో నెసెసిటీ. ఒక చక్కగా ప్యాసేజ్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, అందులో 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రాసేటప్పుడు కనుక ఎప్పుడైతే ఈ ఎడిటింగ్ మీద కనుక చాలా ఫోకస్డ్ గా ఉండాలి. ఎందుకంటే చాలా దగ్గర మనం చూస్తే ఆ గ్రామర్ కాన్సెప్ట్స్ ఎక్కువగా మన తెలంగాణ పేపర్ లో ఉన్నాయి. అండ్ సిమిలర్లీ ఐ కెన్ సే దట్ లెటర్ ఉన్న ఎక్కువ కూడా పిల్లలకి కొంచెం ఛాలెంజింగ్ ఏంటి అంటే తెలివైన పిల్లలకి గ్రామర్, అట్ ద సేమ్ టైం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కి ఫుల్ 10 out of 10 రావాలంటే ఆ ఫార్మాట్ ఇండికేటర్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నోటీస్ అనేటప్పుడు దాని తాలూకా ఫార్మాట్ ఫీచర్స్ ఏంటి, పిల్లలు ఆల్రెడీగా ఎంతవరకు నేర్చుకున్నారు. జస్ట్ ఓన్లీ ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ యూ హ్యావ్ టు షో యువర్ టీచర్స్ ఆల్సో. మనకుండే ఈ తక్కువ స్పాన్ లో మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే అందరు కూడా ఆ లెసన్ కానీ పోమ్ కానీ మనం మైండ్ మ్యాప్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ మైండ్ మ్యాప్స్ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. ఆ మైండ్ మ్యాప్స్ కనుక చూస్తే అందులో క్లియర్ గా ఆ థీమ్ ఏంటి, అందులో క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత నెక్స్ట్ పోమ్స్ లో అయితే ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎస్పెషల్లీ ప్రతి దాంట్లో ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఉంటుంది. ఎస్పెషల్లీ పోమ్స్ లో బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఐడెంటిఫై చేయాలి. లైక్ ఉంటే సిమిలే అని, ఇంప్లాయిడ్ అయితే మెటఫోర్ అని, అలాగే పర్సానిఫికేషన్, ఇలాంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేసి మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆ మైండ్ మ్యాప్స్ లో అది క్లియర్ గా రాసి ఉంటుంది. అది కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఐఎమ్ షూర్ దాట్ యు విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. అయితే మనకి యాక్చువల్గా ఛాలెంజింగ్ స్టూడెంట్స్ కి మేబీ 1 or 2 మార్క్స్ మిస్ అవ్వచ్చు. అదర్వైజ్ యూ విల్ గెట్ అండ్ యూ కెన్ గెట్ 98 and 99 as guarantee. 100th మార్క్ రావాలంటే ఇట్స్ ఎ స్మాల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ కూడా మీ సెంటెన్సెస్ లో ఒక్క మిస్టేక్ లేదు, స్పెల్లింగ్ ఎర్రర్స్ లేదు. అండ్ క్రియేటివ్ రైటింగ్ లో మీరు అంత ఫార్మాట్ ఫీచర్స్ అన్ని ఫాలో అయ్యారు, then you will get 10 out of 10 in both conversation and letter writing andi. So that's what I can say. Wish you all the best. No tension. Only you need is proper attention. చాలా మంది పిల్లలు మీ ఇంగ్లీష్ దాంట్లో గ్రామర్ విషయంలో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం మిగతా హిందీను మిగతా సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకున్న ఆ డౌట్లు కూడా మనం క్లారిఫై చేద్దాం. ఇప్పుడు హిందీ విషయం దగ్గరికి వస్తే రామ్మోహన్ గారు, మీరు ఇప్పుడు రాబోయేటువంటి రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారండి, హిందీ సబ్జెక్ట్లో కూడా స్కోరింగ్ సబ్జెక్టే కాబట్టి సార్ కాస్త అన్మ్యూట్ చేసుకొని రామ్మోహన్ గారు. సార్ హిందీ సబ్జెక్ట్లో మరి ఏ విధంగా స్కోర్ చేసుకోవచ్చు, ఏ విధంగా రాబోయే ఈ 10-15 రోజుల్లో స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ రావాలంటే ఎటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? నమస్కారం అందరికీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్
క్వశ్చన్ పేపర్ ప్రశ్న స్పీకర్ అవన్నీ ఆన్ చేసుకోవద్దండి, పరిశీలించినట్లయితే స్పీకర్ ఆన్ చేసుకోకుండా ఉండాలి. ఆ, సార్, ఆ, సార్, చెప్పండి ఇప్పుడు రామోహన్ గారు. వినిపిస్తుంది సార్. రైట్, ఓకే. సార్ ఆంధ్రప్రదేశ్ ప్రశ్న పత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. సార్ ఆ. పఠిత పద్య భాగంలో నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ ను 1కి 2 మార్లు చదివినట్లయితే ఏ విద్యార్థి అయినా సరే సమాధానం రాయడానికి ఆ పారాగ్రాఫ్ లోనే ఉంటుంది సార్. ఆ Okay. పారాగ్రాఫ్ ను ఆ విద్యార్థి మొదటి ప్రశ్నకు మాత్రం ఒక వాక్య రూపంలో సమాధానం రాయాలి. అక్కడ పరిశీలించవలసిన అంశంలో 2 ఉన్నాయి సార్. కౌన్, క్యా. కౌన్ అంటే ఎవరు అనేది ఆ పాఠంలోనే ఉంటుంది, ఆ ప్యాసేజ్ లోనే ఉంటుంది సార్. క్యా అంటే ఏమిటి అనేటువంటిది. ఈ రెండింటి మీదనే అడగడం అనేది జరుగుతుంది ఒక ప్రశ్నకు సమాధానం. మిగిలినటువంటి 3 ప్రశ్నలకు మాత్రం మల్టిపుల్ ఛాయిస్ ఉంటవి. ఆ మల్టిపుల్ ఛాయిస్ కి సంబంధించినటువంటి సమాధానములు పదములు అక్కడే ఉంటాయి సార్. అవి ఈయన రాసినట్లయితే విద్యార్థి ఈజీగా 5 మార్కులకు 5 సంపాదించవచ్చు. ఈ ముఖ్యంగా రంజాన్ పాఠం, ఈద్గా పాఠం చదివినట్లయితే ఆ పాఠంలోనే ఎక్కువగా మాదిరి ప్రశ్న పత్రాల్లో అడగడం అనేటువంటిది జరుగుతూ ఉందండి సార్. ఆ తర్వాత పోతే మనకు గద్య భాగంలో నుంచి అయిపోయిన తర్వాత గద్య భాగంలోనే మరి ఒకటి ప్రశ్న కూడా మనకు అడగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో మనకు మొదటి పాఠంలో మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది రామ్మోహన్ గారు. మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది, సరిగా లేదేమో చూసుకోవాలి. రామ్మోహన్ సార్, మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది. నేనైతే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, ఈలోపు మీరు కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ మీద కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ ఒకసారి కృష్ణారెడ్డి గారు, ఇందాక మన సోషల్ సబ్జెక్ట్లో కృష్ణారెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సోషల్ స్టడీస్ పిల్లలు ఇందాక మీరు మ్యాపింగ్ గురించి మీరు క్లియర్గా చెప్పారు. యూ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, how to write, how to handle social studies in public examinations. You have given excellent information and inputs. But there are some confusions in the minds of the students. పిల్లలకి కొంత కన్ఫ్యూజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఏంటంటే మీరు క్లియర్గా చెప్పారు మ్యాపింగ్స్లో పెన్తో పెట్టాలా, పెన్సిల్తో పెట్టాలని, వెదర్ వీ కెన్ యూజ్ పెన్సిల్ ఆర్ పెన్ అని మీరు గైడ్ చేశారు. ఒకసారి దాన్ని రిపీట్ చేస్తే స్టూడెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు దాని గురించి, అందుకని. ఓకే సార్, తప్పనిసరిగా పెన్తోనే చేయాల్సి ఉంటుందండి. తప్పనిసరిగా దేంతో చేయమంటారు? పెన్తో మాత్రమే చేయండి, పెన్తోనే చేయాలండి. ఓకే. యూజ్ ఓన్లీ పెన్ వైల్ యూ డూయింగ్ ఏ మ్యాప్ పాయింటింగ్. అండ్ ఆల్సో ఇఫ్ వాళ్ళు చాయిస్ చేయాలంటే మాత్రం చాయిస్ నోట్ చేయాలంటే 2 పెన్లు ఉపయోగించండి. వేరే ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం 2 చాయిస్లు ఉన్నాయి. 2 మ్యాప్లు కూడా గుర్తించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. టోటల్ ఓల్డ్ మ్యాప్ గుర్తించాలి, ఏపీ ఇండియా మ్యాప్ కూడా గుర్తించాలి. 2 గుర్తించాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణ అయినా సరే వాళ్ళు గుర్తించేటప్పుడు, ఇండియా మ్యాప్ గుర్తించేటప్పుడు తప్పనిసరిగా 2 కలర్ పెన్స్ మాత్రం ఉపయోగించాలి. ఇప్పుడు ఏపీ బోర్డు వాళ్ళు 100 days ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో కొంత మెటీరియల్, కొంత ఇన్ఫర్మేషన్ తో కొన్ని క్వశ్చన్స్ దే హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్న. హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్? ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యాజ్ పర్ మనకి బ్లూ ప్రింట్ ప్రకారం ప్రతి పాఠానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ దాంట్లో 5 మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. 5 మోడల్ పేపర్లు ప్లస్ 100 days యాక్షన్ ప్లాన్, ఆ 2 కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు 100 out of 100 వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. మొత్తం అన్ని క్వశ్చన్స్ దాని నుంచే వస్తున్నాయి. ఈవెన్ రీసెంట్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి. డైలీ టెస్ట్లు కూడా పెడుతున్నారు. దాని నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా దాని నుంచి ఫోకస్ పెట్టండి.
సో ఈ సందర్భంలో ఆల్ స్టూడెంట్స్కి చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్వైజ్ అండి. గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్, దే ప్రిపేర్డ్ 100 days program, and in that particular program they provided a beautiful material also, and let let us complete everything what is given in all subjects, each and every question, short answers or essay type questions or short answer questions, whatever it may be, objective, every question in every topic according to the weightage they prepared a question bank also, and simultaneously వాళ్ళు కొన్ని మోడల్ పేపర్స్ ఆల్సో దే హ్యావ్ గివెన్. సో ఈ షార్ట్ స్పాన్లో యూ హ్యావ్ టు మాస్టర్, యూ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవరీ పేపర్ ప్రిసైస్లీ అండ్ కరెక్ట్లీ అండ్ ఎగ్జాక్ట్లీ, అండ్ టెస్ట్ యువర్ ఎబిలిటీస్ ఆల్సో by rechecking with corresponding, I mean, by taking the guidance of your faculty members near to your school or at your school, that మీకు చాలా మంచి మార్కులు రావడానికి ఫెచ్ అవుతుంది. ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు క్లారిటీ ఉందా? ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా హిందీ గురించి? సార్ సార్ ప్రశ్నపత్ర సరళిని మనం పరిశీలించినట్లయితే మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటిది గద్య భాగంలో ఉన్నటువంటి యొక్క పాఠ్యాంశాల పైన అడగడం జరుగుతుంది. రంజాన్ పాఠము, ఈద్గాహులో ఉండేటటువంటి రంజాన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్కువగా అడుగుతున్నారు సార్ మాదిరి ప్రశ్న పత్రాలు మనం పరిశీలించినట్లయితే. అలాగనే లోకుగీత పాఠ్యాంశంలో నుంచి కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు సార్. కాబట్టి ఈ రెండు పాఠ్యాంశాల పైన శ్రద్ధ పెట్టి విద్యార్థులు 1కి 2 మార్లు చదివి వాటికి సమాధానాలు రాయగలిగితే కనుక సులభంగా 5 మార్కులు సంపాదించుకోవచ్చు సార్. దాని తర్వాత పద్య భాగానికి సంబంధించినటువంటి ఒక పద్యాంశాన్ని ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో మొదటి ప్రశ్నకు మాత్రం వాక్య రూపంలో సమాధానం రాయాలి. అక్కడ వాక్య రూపంలో కూడా కౌన్ క్యా అనేటువంటి ఇది మీద మాత్రమే అడగడం జరుగుతుంది. కౌన్ అంటే ఎవరు అనేది విద్యార్థి గుర్తు పెట్టుకోవాలా, క్యా అంటే ఏమిటి అని. ఆ పాఠంలో సంబంధించినటువంటిది అంశం మొదటి వాక్యంలోనే, మొదటి ప్యాసేజీలో అయితే మొదటి లైన్లోనే ఉంటుంది సమాధానము. పద్య భాగంలో అయితే మొదటి పద్యాంశంలోనే మొదటి లైన్లోనే సమాధానం దొరుకుతుంది సార్ విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే. అదే విధంగా మిగిలినటువంటి 3 ప్రశ్నలకు మాత్రం మల్టిపుల్ చాయిస్ లో సమాధానం ఉంది. అక్కడ ఆ పదాన్ని మనం గుర్తించినట్లయితే ఈజీగా రాయడం అనేటువంటి జరుగుతుంది. ఆ పద్య భాగానికి సంబంధించినటువంటి అంశాలు 2 పాఠాల్లోంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఒకటి బరస్తే బాదర్ పాఠ్యాంశం మీద, రెండవది మనకు కన్కన్క అధికారి పాఠ్యాంశాల పైన అడుగుతున్నారు సార్. ఆ రెండిట్లో విద్యార్థులు సాధన చేసినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు. దాని తర్వాత ఉపవాచకంలో ఉండేటటువంటి పాఠ్యాంశంలో నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది శాంతికి రాహమే పాఠ్యాంశంలో నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు సార్. ఆ పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా 1కి 2 మాటలు చదివినట్లయితే ఈజీగా విద్యార్థులు మార్కులు స్కోర్ చేయవచ్చు సార్. అదే విధంగా ప్రశ్న సంఖ్య 4లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ అప్పటికైతే గద్యాంశం, ఇది మాత్రం టెక్స్ట్ బుక్ లో లేనిది అన్నమాట. అంటే 8వ తరగతిలోది కానీ 9వ తరగతిలో ఉండేటువంటి శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించవచ్చు సార్. థ్యాంక్ యూ. అలాగే అప్పటితో పద్యాంశంతో పాటు అప్పటితో పద్యాంశంలో ఉండేటువంటి యొక్క అంశాలు కూడా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటివే కాకుండా 8వ తరగతి 9వ తరగతి పద్య భాగాలకు సంబంధించిన యొక్క పాఠ్యాంశాలను చదివినట్లయితే మనం మార్కులు సాధించబడేటువంటిది జరుగుతుంది. ఈ ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉపాధ్యాయులు చెప్పినటువంటి రీతిలో చదివినట్లయితే ఇక్కడ 25 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. గ్రేట్ గ్రేట్. ఈ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి పరిచయాల మీద మాత్రమే జరుగుతుంది. అవి ముఖ్యంగా మనకి ఇక్కడ విష్ణు ప్రభాకర్ గురించి, కాకా కాళీలాల గురించి ఎక్కువ జరుగుతుంది. అది అక్కడ రూపాన్ని కింద మనకు ప్రశ్న రూపంలో చేయాలి. కొద్దిగా రామ్మోహన్ గారు ఇంకొద్దిగా బ్రేక్ వస్తుంది, మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం అంటున్నట్టుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి, వాయిస్ లో బ్రేక్ వస్తుంది సార్. లేఖ పరిచయంలో మాత్రం జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ.
మొదటగా ఇక్కడ కవి పుట్టినటువంటి డేట్ను అడగవచ్చు. తర్వాత పోతే ఆయనకు పేరు పొందినటువంటిది గ్రంథం పేరు కానీ అడగవచ్చు. ఆ తర్వాత పోతే ఆయన రచన శైలి విధంగా ఉందో అడగచ్చు. అదే ఆయన పొందిన గురించి అడగచ్చు. ఇట్లా 5 ప్రశ్నలకు సమాధానం ప్యాసేజీలోనే ఇవ్వడం వల్ల అవి మన పిల్లలతో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చదవచ్చు. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా విష్ణు ప్రభాకర్, కాకా కాలేలా గారు ఈ రెండింటిని మనం చదివినట్లయితే ఈ రెండింటిలో ఒకటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ వాయిస్ రావట్లేదు రామ్మోహన్ గారు. రామ్మోహన్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ రావట్లేదు. రామ్మోహన్ సార్ మీ వాయిస్ రావట్లేదు. ఓకే, మళ్ళా మీతో మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంకా తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మధు గారు మీరేమన్నా తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన విశేషాలు ఏమన్నా అవుట్లైన్ ఏమన్నా జస్ట్ చెప్పగలుగుతారా, లేదా జనరల్గా స్టూడెంట్స్? రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. జనరల్గా ఇక్కడ మనకి తెలుగు అనేసరికి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ దే బేసికలీ ఫీల్ దట్ ఇట్ ఈస్ మదర్ టంగ్. కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ప్రాబ్లం లేదండి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అక్షర దోషాలని కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకు ఉండే పద్య భాగం పైన ప్రతిపదార్థాలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఆ తెలుగు గ్రామర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ గ్రామర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ కోసం కూడా మన ఆంధ్రప్రదేశ్లో SCERT 100 Days యాక్షన్ ప్లాన్ మెటీరియల్లో మనకు ఒక 3 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. సో ఆ 3 మోడల్ పేపర్స్ ఆ గ్రామర్ అంశాలపైన, వ్యాకరణ అంశాలపై కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువగా దస్తూరి పైన మరియు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు టీచర్స్ ఈ అక్షర దోషాల పైన మాత్రం చాలా ఫోకస్డ్ గా ఉంటారు. మీరు వాళ్ళని కొంచెం వాళ్ళ చేత అట్రాక్ట్ చేసి మార్క్స్ సంపాదించుకోవాలంటే మాత్రం అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పిల్లలు నేను చూస్తుంటాను. అది కూడా ఫస్ట్ డే తెలుగు ఎగ్జామ్ కాబట్టి ఆ గందరగోళం కొంచెం ఉంటుంది. సో డోంట్ బి పానిక్ మై డియర్ స్టూడెంట్స్. కొంచెం ఫోకస్డ్ గా ఉండండి, చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. ఇంతకు ముందు వచ్చిన మోడల్ పేపర్స్ నుంచే క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా వెళ్ళి అన్ని అటెంప్ట్ చేయండి. మాక్సిమం మనం చూసే క్వశ్చన్ పేపర్స్ అన్నిట్లో కూడా ఆ ప్యాసేజీల్లోనే ఆన్సర్స్ ఉంటాయండి. సో ఎస్ఏ రైటింగ్ లో మాత్రం వాళ్ళు కొంచెం ఇవి పాటించాల్సి ఉంటుంది. దాన్ని చూసుకోండి. ఇప్పుడు మీరు కొంచెం నాకు ఇఫ్ యూ గివ్ పర్మిషన్ సార్ వచ్చేలోగా పిల్లలు కొంచెం క్వశ్చన్స్ అడిగారు ఇంగ్లీష్ సంబంధించి. షల్ ఐ ఆన్సర్ నౌ? yes please continue. చాలా ఇంగ్లీష్ గ్రామర్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. రైట్ సార్. మొదటిగా ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే అందరూ సరదాగా అడుగుతుంటారు, ఇది ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఏ చైర్ ఆన్ ఏ చైర్ అని. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ఏ చైర్ అనేసరికి ఇఫ్ ఇట్ హ్యాస్ ఆర్మ్స్, బోత్ సైడ్స్ ఆర్మ్స్ ఉన్నాయి, మీరు కంఫర్టబుల్ గా హై చైర్ లో కూర్చున్నారు, దెన్ వీ కెన్ సే దట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఏ చైర్. సో దానికి ఆర్మ్స్ లేవు, నార్మల్ చైర్ ఉంది, దాన్ని ఆన్ చైర్ అంటారు. అది ఫస్ట్ థింగ్. ఎగ్జామ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎగ్జామ్స్ లో ఇలాంటి అంబిగ్యూస్ ఉండే క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా తక్కువగా ఇస్తారు. ఓకే, సో యూ నీ నాట్ వరీ అబౌట్ దట్. ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బై రీడింగ్ దర్ క్వశ్చన్స్. సో ప్యాసివ్ వాయిస్ లో ఒక ప్రాబ్లం పిల్లలు ఎక్కువ చేస్తుంటారు ఏంటంటే షీ హ్యాస్ రిటర్న్ పోయమ్స్ అని ఉంటది. సో ఇక్కడ హ్యాస్ కనిపించింది కాబట్టి వెంటనే హ్యాస్ బీన్ పెట్టేయాలి, అది వాళ్ళు నేర్చుకునే రూల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ షీ ఇక్కడ సింగులర్, అక్కడికి వచ్చేసరికి పోయమ్స్ వచ్చింది ప్లూరల్ లో. అప్పుడు మనం ఏం చేయాలి, పోయమ్స్ హ్యావ్ బీన్ రిటర్న్ అని రాయాలి. అది ఒక్క కేర్ తీసుకోండి పిల్లలు. సో యూ ని నాట్ వరీ అబౌట్ ఇట్. నిన్న కూడా మేము స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు యాక్చువల్ ఈ 3 క్వశ్చన్స్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సింపుల్ పాస్, షీ కలెక్టెడ్ ఫండ్స్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఫండ్స్ వర్ కలెక్టెడ్. సో ఈ ఒక్క ఏరియాలో కొంచెం మీరు ఫోకస్ చేస్తే ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొక స్టూడెంట్ హన్షిక ఆర్ సమ్వన్ అండ్ దే ఆస్క్డ్ అబౌట్ దిస్ ఎడిటింగ్ అండి. ఎడిటింగ్ ప్యాసేజ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి. బట్ మీరు ప్యాసేజ్ అంతా ఒకసారి చదవండి. వన్స్ ప్యాసేజ్ చదివిన తర్వాత
ఆల్రెడీగా మనకి ఎర్రర్స్ ఎక్కడైతే ఐడెంటిఫై చేసే ఉంటాయి. సో ఇక్కడ ఎర్రర్స్ లో ఉండే గోల్డెన్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పారాగ్రాఫ్ అంతా కూడా ఏ టెన్స్ లో ఉంది అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ ద ఎర్రర్ అది సింపుల్ పాస్ట్ సెంటెన్స్ అంతా పాస్ట్ టెన్స్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ అబ్జర్వ్ వాచ్ అని ఉంటుంది అంటే అది ప్రెసెంట్ టెన్స్ అనమాట. అది ప్రెసెంట్ టెన్స్ లోనే మనం ఆన్సర్స్ రాయాలి. అది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తర్వాత ప్రతి పారాగ్రాఫ్ లో కూడా 2+V1 కి వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది. 2+V1 కానీ would+V1 కానీ ఒక 4 ఏరియాస్ మీదే మనకి ఎక్కువగా కంజంక్షన్స్ కానీ యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్ మీద ఒక 4-5 ఏరియాలోనే టెన్స్ ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ 5 ఏరియాస్ మీద కనుక ఫోకస్ చేస్తే డెఫినెట్ గా మీరు ఎడిటింగ్ చేస్తారు బాగా. అలా ఇంకొక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ సార్ రైట్ ఇంకొక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలంగాణ అనుకుంటారు, తెలంగాణ పిల్లలు. సో దే ఆస్క్ వన్ క్వశ్చన్ లైక్ సార్ ఇస్ ఇట్ ఇఫ్ కండిషన్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఇంపార్టెంట్ ఆర్ నాట్ యూ ఫర్గెట్ అబౌట్ దాట్. ఇఫ్ కండిషన్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, మీకు చెప్తాను. మనకి ఎగ్జామ్స్ లో ఇఫ్ కండిషన్ లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. అక్కడ ఉండే సెంటెన్సెస్ లో వర్క్ హార్డ్ ఆర్ యూ వోంట్ పాస్ అని ఉందనుకోండి. సో దాన్ని ఏం చెప్తాము? ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ కానీ ఇలా ఉండేటప్పుడు వస్తే సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి ఫస్ట్ దాంట్లో. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, అలా చూసుకుంటాము. అలాగే లాస్ట్ థర్డ్ కండిషన్ ఇంపాసిబుల్ కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ డిడెంట్ ఇన్వైట్ మీ, ఐ డిడెంట్ ఎండ్ ద పార్టీ. ఎప్పుడైతే 2 పాస్ట్ టెన్స్లు వచ్చాయో దీంట్లో మనం థర్డ్ కండిషన్కి వస్తుంది. ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. సో ఇలా సో కొన్నిసార్లు మన ఇన్ కండిషన్ ఏంటంటే ఇంప్రాబుల్ సెకండ్ కండిషన్ వచ్చి ఇమాజినరీ కండిషన్ లో ఎక్కువగా ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అనే ఎగ్జాంపుల్ ఒకటి వస్తుంటది, అది ఎడిటింగ్ లో చూసుకుంటారు. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఏరియాస్. ఇఫ్ యూ ఫోకస్, ఎందుకు అది ఇంపార్టెంట్ కాదనుకోవాలి, అది యాక్చువల్ గా మనము ఏ సెంటెన్స్ అయినా టెక్స్చువల్ లో ఇస్తున్నారు కాబట్టి ఆ పారాగ్రాఫ్ లో ఏదైతే కాంటెక్చువల్ ఇస్తున్నారు కాబట్టి ఆ పారాగ్రాఫ్ లో ఏ క్వశ్చన్ డిమాండ్ చేస్తే అది వస్తుంది. సో యూ నీ నాట్ వరీ అబౌట్ దాట్. సో జస్ట్ థింక్ లైక్ దాట్. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అలాగే సమ్ స్టూడెంట్ ఫ్రమ్ ఏపీ వాజ్ ఆస్కింగ్ సార్ వుడ్ యూజ్ ఇట్ టు, ఎప్పుడు వాడాలి వుడ్ యూజ్ ఇట్ టు? అది 2 marks క్వశ్చన్. ఎస్పెషల్లీ మనకి 6th చాప్టర్ నుంచి మిస్బుల్ ద వాటర్ నుంచి ఉంటుంది. చాలా క్లియర్ గా మీరు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు బోత్ ఒక సింపుల్ ఆన్సర్ అందరికి నేను ఏం చెప్తానంటే would+V1 కానీ యూజ్ ఇట్ టు +V1 కనుక రాస్తే యూ విల్ గెట్ మార్క్స్. అలా కాకుండా మీరు ఇంకా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు, ఆ హ్యాబిచువల్ యాక్షన్ అనేది ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ స్పెంట్ ఎవ్రీ సండే అట్ ద బీచ్ అనుకోండి. ఆ ఎవ్రీ అని ఉంటే అప్పుడు వుడ్ స్పెండ్ అని రాసుకోండి. లేదు అంటే వెన్ ఐ వాజ్ 8 years old, అది చైల్డ్ పాస్ట్ కంప్లీట్ గా నౌ వీఆర్ నాట్ డూయింగ్ అనేటప్పుడు ఐ యూస్ టు గో టు బీచ్ అని రాసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చే ఏరియా. సో ఇఫ్ యూ హ్యావ్ ఐ విల్ చెక్ అనదర్ క్వశ్చన్స్, సమ్ మోర్ క్వశ్చన్స్. వెన్ ఐ ఫైండ్ ద క్వశ్చన్స్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ పర్మిషన్ అండ్ I will clarify all your doubts. Even I'm trying to give the answers in your chat box also. Thank you children. Hope you are very much interested and you can ask more questions so that I can clarify. Thank you very much. ఒక క్వశ్చన్ గాంధీ గారు మీకు మీ బయాలజీలో ఆ లేబులింగ్స్ దగ్గర వాటి దగ్గర ఒక స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఒకటి ఉందండి. డయాగ్రామ్స్ వేసేటువంటి పెన్సిల్ వాడాలా ఏంటి ఆ లేబులింగ్ దగ్గర మీరు చూసారు? బయో లేబులింగ్ స్పాట్స్ లో పెన్సిల్ ఆర్ పెన్ యూజ్ చేయాలా? డయాగ్రామ్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్లీ విత్ పెన్సిల్ అండి. పెన్సిల్ తోటి మీరు ప్రిఫర్ చేసుకొని, లేబులింగ్ మాత్రం విత్ పెన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. బట్ పెన్సిల్ తోటి ఆల్వేస్ ప్రిఫరబుల్లీ పెన్సిల్ తోటి చేసుకొని దాన్ని లైట్ స్కెచింగ్ అంటే మీరు ఏంటంటే జనరల్ గా డిఫరెంట్ థింగ్స్ ని మనం ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో ఆ డిఫరెంట్ వాటిని మనం కనుక డిఫరెంట్ కలర్ తోటి ఇండికేట్ చేయడం వల్ల కూడా ఇట్ యాడ్స్ మోర్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ కెన్ షో టు ఆర్ ఎగ్జామినర్స్. అంటే ఇవాల్యుయేటర్ కి మనము ప్రాపర్ గా వీటిని చూపించగలుగుతాం అనమాట. సో పెన్సిల్ ని యూజ్ చేయండి.
అదర్వైజ్ అలాంగ్ విత్ పెన్సిల్ మీరు స్కెచ్ పెన్స్ అనేవి వాడుకోవచ్చు. లేబులింగ్ మాత్రం స్ట్రిక్ట్లీ పెన్ తో చేయండి. వన్ సైడ్ లో సింగిల్ సైడ్ లో చేయండి, అది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ లైన్ లో, సో దట్ మీ రిప్రజెంటేషన్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఏదైనా ప్రజెంటేషన్ మీదే స్కోరింగ్ అంతా కూడా ఆధారపడి ఉంది. అంతేకాదు ఇందాక Absolutely, sir. అంటే మన కృష్ణారెడ్డి గారిని ఒక స్టూడెంట్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. కృష్ణారెడ్డి గారు, సార్ ఒకవేళ నేను క్వశ్చన్ రాలేదనుకోండి, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద ఆన్సర్ అనుకోండి, వాట్ టు డూ? సార్ కాన్సెప్ట్ పిల్లోడు చదివినప్పుడు ఒకవేళ టీచర్ చెప్పినప్పుడు కూడా తనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన పరంగా తను రాసినా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో రిలవెంట్ ఆన్సర్ రాస్తే తప్పనిసరిగా మార్క్స్ సో అవార్డ్ ఇఫ్ ద చేయడం మ్యాటర్ ఈస్ రెలవెంట్ టు ద ఆన్సర్, దో ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్, దే మే గివ్ ఆన్సర్, దే మే గివ్ మార్క్స్. ఓకే, అవార్డ్ మార్క్స్. ఓకే సార్. గుడ్ గుడ్. సో అంటే ఆ జనరల్ గా irrelevant గా- ఉమాశంకర్ గారు, మ్మ్. ఇప్పుడు ఈవెన్ అది బయాలజీ కానివ్వండి లేదంటే వేరే సబ్జెక్ట్స్ లో అయినా సరే, మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ అంటే ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ క్వశ్చన్ వచ్చింది, దాన్ని నేను ఆన్సర్ చేయాలి. మ్మ్. నాకు అక్కడ చాయిస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో చాయిస్ లేదు. మ్మ్. అక్కడ నేను క్వశ్చన్ వదిలిపెట్టలేను. ఖచ్చితంగా నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాసి ఒక 1 మార్క్ అయినా తెచ్చుకోగలగాలి నేను. మ్మ్. అలాంటి ప్లేస్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లాడు స్ప్లిట్ చేసుకోగలగాలి ఇన్ఫర్మేషన్ ని. మ్మ్. లైక్ ఫోటో సింథసిస్ వాడికి తెలియలేదు అనుకుందాం, బట్ వాడికి ఫోటో, లైట్, సింథసిస్, ఓకే, ప్రిపరేషన్, అలా యూ క్యారీ అవుట్ అన్నాడు. అచ్చా, యూ అంటే ట్రూ, క్యారీ అవుట్ అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది లేకపోవడం. ఇలా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని స్ప్లిట్ చేసి వాడు కనీసం ఆ మినిమం ఇన్ఫర్మేషన్ ని రాయగలిగితే, దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఎగ్జామినర్ మిగిలిన పేపర్ అంతా కరెక్ట్ చేసిన తర్వాత బెనిఫిట్ ఆఫ్, అంటే పిల్లాడికి బెనిఫిట్ ఆఫ్ గివింగ్ ఏ స్టూడెంట్ తరపున ఇక్కడ మనకు ఒక 1/2 మార్క్ 1 మార్క్ అడిషనల్ గా వచ్చినా కూడా వాళ్ళ ఓవరాల్ పర్సంటేజ్ లో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమ్మా కనకదుర్గ గారు, చెప్పండి సార్. అసలు ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇంకా నేను నా మ్యాథమెటిక్స్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. చేసే ముందు మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎంత ప్రిపేర్ అయినా కూడా ప్రతి విద్యార్థికి కొంత టెన్షన్ అయితే ఉంటుంది, చిన్నపిల్లలు ఇంకా. ఈ ఎగ్జామినేషన్ టైంలో, ఈ రాబోయే 15 రోజుల్లో లేదా ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు సాధారణంగా స్టూడెంట్స్ ఎదుర్కొండేటువంటి మానసికమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటువంటిది ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు, దాని ఇంపాక్ట్ వాడి రిజల్ట్ మీద పడకుండా ఉండటానికి మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తల్లో ఉండాలి మీ అనుభవంతో? ఓకే అండి, తప్పనిసరిగా. ఇప్పటి వరకు అందరూ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన దాని ప్రకారం అసలు యాక్చువల్గా పిల్లలకి పరీక్ష ఎట్లా రాయాలి అన్నది పండు ఒలిచిపెట్టినట్టు చాలా క్లియర్ గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి ఉమాశంకర్ గారు అడిగినట్టు 10 days బిఫోర్ ద ఎగ్జామ్, డ్యూరింగ్ ద ఎగ్జామ్, ఆఫ్టర్ ద ఎగ్జామ్, ఇవన్నీ Yes. కూడా 3 డిఫరెంట్ ఏరియాస్ లో చూసుకుంటే, బిఫోర్ ద ఎగ్జామ్స్ మనం చేయాల్సింది ఏంటంటే బీ ఆర్గనైజ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఆ సబ్జెక్ట్ కి కావాల్సిన అన్ని టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్ అన్ని కూడా మీరు ఆర్గనైజ్డ్ గా మీకు చదువుకోవడానికి ఒక స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోండి మీ రూమ్ లో. అది ఎంత చిన్న రూమ్ అయినా పర్వాలేదు, కానీ యూ నీడ్ టు హ్యావ్ అ స్పెసిఫిక్ ప్లేస్. సో మన మైండ్ ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ కి వస్తున్నానంటే ఇక్కడ నేను చదువుకోవడానికి వస్తున్నాను అని మనకి ఐడియా ఏర్పడిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్, ఓకే దిస్ ఇస్ మై స్టడీ ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చూడను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాటింగ్ చేయను, ఇక్కడ నేనేం చేయను, దిస్ ఇస్ మై ప్లేస్ టు స్టడీ. అలా అని ఇంకా రోజంతా మీరు డెస్క్ దగ్గర కూర్చొని చదువుకోలేరు. యువర్ మైండ్ హ్యాస్ నీడ్స్ షార్ట్ బ్రేక్స్. దీస్ ఆర్ కాల్డ్ మైక్రో బ్రేక్స్. సో మీరు ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ చదవటానికి ఒక 30 minutes 40 minutes మీ అటెన్షన్ స్పాన్ ని బట్టి ఒక టైం నిర్ధారించుకోండి. గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్. ఓకే, వీ సజెస్ట్ 30 minutes. ఆఫ్టర్ దట్ యువర్ మైండ్ స్టార్ట్స్ టు వాండర్. ఓకే, సో దాని తర్వాత 30 minutes తర్వాత గివ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 3 to 4 minutes బ్రేక్. మీరు అక్కడ టేబుల్ దగ్గరనే కూర్చోండి, లేకపోతే గెట్ అవే ఫ్రమ్ యువర్ టేబుల్, వేర్ ఎవర్ యువర్ స్టడీయింగ్, టేక్ అ డీప్ బ్రెత్, walk around a little bit, drink some water, and then come back and sit to in your place again. Okay,
సో ఈ షార్ట్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ ని గోల్ పెట్టుకొని ఈ రోజు నేను ఇన్ని టాపిక్స్ ఫినిష్ చేస్తాను ఈ సబ్జెక్ట్ లో అని మీకు డైలీ గోల్ ఉండాలి ఇప్పటి నుండి టిల్ యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్లీ, మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు బీ ఆబ్జెక్టివ్. బీ ఆబ్జెక్టివ్ అంటే మీరు మీ సబ్జెక్ట్, నాకు సైన్స్ రాదు, నాకు ఫిజిక్స్ రాదు, నాకు మ్యాథ్స్ అంటే భయం, ఇవంతా మీరు ఏంటంటే దాన్ని మీరు ఐడెంటిటీ క్రియేట్ చేసేసుకుంటున్నారు దానివల్ల. అలా కాకుండా ఓకే నాకు మ్యాథ్స్ లో ఏమి రాదు, వాట్ అబౌట్ మ్యాథ్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ, విచ్ చాప్టర్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ, అట్లా మీరు ఆబ్జెక్టివ్ గా ఆలోచించి దాన్ని మీరు ఏ టాపిక్స్ డిఫికల్టో దాన్ని మీరు ఎక్స్ట్రాగా దానికి టైం కేటాయించుకొని దానికి మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫుల్ అటెన్షన్ టు దోస్ వన్స్. వచ్చింది మీకు కాన్ఫిడెంట్ గా వచ్చిన దాన్ని మీరు రివైజ్ చేసుకోవడానికి మీకు ఎంత టైం కావాలి ఆలోచించుకోండి. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ look at your entire process very objectively. Don't make it about your ego or your personalized. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎమోషన్ ని మనం అటాచ్ చేసిన కొద్దీ దాని మీద భయం కానీ దాని మీద కానీ నిర్లిప్తత కానీ లేకపోతే చిరాకు కానీ పెరుగుతుంది. ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అప్లై యువర్ మైండ్ టు ద సబ్జెక్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు బి a little detached from your emotion about it. Okay, and most people have fear as a emotion when it comes to exams. The word exam itself creates a little bit of fear. Exactly. Okay, Kani, I will say a little bit of fear, a little bit of stress is required at this point of time. Okay, because that is what is motivating you to get there. ఓకే, మిమ్మల్ని పుష్ చేయడానికి ఆ లిటిల్ బిట్ ఆఫ్ యూస్ట్రెస్ అంటాము, దట్ యూస్ట్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, సో నాకు ఇది రాదు ఇంకా నేను చెయ్యలేను అని గివ్ అప్ చెయ్యొద్దు. ఓకే, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఓకే నాకు దీనిలో ఎంత వచ్చినా కానీ దాని మీద నేను వర్క్ చేస్తాను అన్న యాటిట్యూడ్ మీరు మార్చుకోగలిగితే యూ విల్ బి ఇన్ అ బెటర్ స్టేట్. ఓకే, డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ టైం ఈట్ ప్రాపర్ మీల్స్. Do not eat heavy food, oily foods alantivi avoid cheyandi. Especially summer season lo we need to have a lot of fluids, very good nutrition that we need. Eat enough fruits, drink lots of water, okay, and get enough sleep at this point of time, at least 6 hours I would say. Endukante యు నో వెన్ మనకి ఏదైనా పని ఉన్నప్పుడు మనకి అంతకంటే ఎక్కువ నిద్ర పట్టను కూడా పట్టదు. యూ కెన్ మేకప్ ఫర్ యువర్ స్లీప్ లేటర్ ఆన్. ఓకే, 6 to 7 hours స్లీప్ ఈస్ గుడ్ ఇనఫ్ రైట్ నౌ. ఓకే, యా, సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండండి. మేక్ ష్యూర్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ సిక్. యూ కీప్ యువర్ హెల్త్, సో యూ హ్యావ్ టు టేక్ సమ్ సెల్ఫ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, కీప్ యువర్ మూడ్ ఇన్ ఆల్వేస్ అ ప్లెజెంట్ మూడ్. ఏదైనా చిన్న చిరాకులు, ఇవాళ అమ్మ మీద కోపం వచ్చింది, రేపు ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంచెం వీ హ్యావ్ టు కీప్ అసైడ్. ఓకే, ద ఫోకస్ ఈస్ రైట్ నౌ ఆన్ విన్నింగ్ దిస్, ఆన్ గెటింగ్ త్రూ దిస్ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ యువర్ యాటిట్యూడ్ షుడ్ బి. Everything else you say, okay, I'm going to think about this after I finish my exam. Okay, so you're only postponing your emotions for the time being. Okay, right? On the day of exams, when you start, you're bound to have some emotions, you are bound to have some stress. Okay, the best way to deal with it, and especially our emotion valla emothundante manaki exam time lo blank out avutuntam chaala sarlu. We start to have brain fogs, which means మనకి ఆన్సర్ తెలుసు, నేను చదువుకున్నాను, ఐ నో దిస్ 100% నాకు తెలిసింది, బట్ ఇట్స్ నాట్ కమింగ్ టు మీ. ఓకే, అలాంటి టైంలో స్టాప్ అండ్ టేక్ అ డీప్ బ్రెత్. ఓకే, దేర్ ఈస్ అ ప్యాటర్న్ కాల్డ్ బాక్స్ బ్రీదింగ్. ఓకే, వేర్ ఇన్ యు ఆర్ ఇన్హేలింగ్ ఫర్ 4 seconds, holding your breath for 4 seconds and exhaling for 6 seconds. Okay, so on a count, let's see if you can do this. You can try this with me. Okay, take a deep breath for 4 seconds till I count 4. Okay, so you say 1, 2, 3, 4, hold, 1, 2, 3, 4, exhale, 1, 2, 3, 4, 5, 6. So full exhalation. Okay, that will immediately bring your anxiety and your stress down.
Okay, and that will also clear your brain. So do it 2 to 3 times when you're doing your exam. Also, it takes less than 2 seconds. Okay, right? So when you're doing these kind of short breaks, or if you're really in a panic, take a deep breath and exhale through your mouth, like that will immediately reduce your stress. Okay, so a panic situation, as soon as you enter the exam center, take a deep breath, exhale from your mouth, and you will calm down slowly. And when you're not able to get the answer, leave it for the time being. Go to the ones that you know confidently that you can answer, so you're not wasting your time. Okay, because your memory is stored already. It will come to you provided you're thinking in a very calm manner. Okay, so finish everything that you know confidently and come back to the questions that you are slightly doubtful about. So I'm sure you will be able to do all this without stressing yourself too much. Okay, and I'm sure you have breaks in between each exam. So the day after the exam, the first thing you do after your exam is done in the exam hall is pat your back and say, I've done my best. Okay, so the point is here whether you are doing your 100% or not. That is the benchmark for you. Okay, and your 100%, as everybody has said, is almost 90 to 95% at least minimum. Okay, so because you've been trained in this, you know how to do this, and మీకు ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా ఎగ్జామ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్నది కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. If it was told to me when I was doing my 10th standard, I would have become a doctor, I think. But right now I'm a psychologist, Yes. so that's okay. That's not too bad either. ఎగ్జాక్ట్లీ. So Ma- after the ma- exam, take a break as well. Maybe on one day, give yourself an hour or two rest, and then continue to study for the next exam. Okay. And when you're doing that, ma'am, sorry for the interruption. In that point, I have to add one more thing. After exam, Yeah. Yeah. what happens most of the students, once they completed the exam, they come home and they start on thinking about the answers what they have written. yes, So what Yes, I exactly. sincerely, exactly. what I sincerely advise my dear beloved students is, once you have completed the exam, Forget you it. just leave. You have done well, and you please forget Absolutely. about that. Forget about it. If Yes. you keep on asking what is the answer, that impact will be on the next exam. So my dear students, you can't do anything now. You just complete the Right. exam, you hand over the paper, and come back home and think about the other exams. And once Exactly. all the Absolutely. exams are over, then you can start thinking about that. Okay, that's Yes. my Correct. Absolutely. That was advice my for you. next point, but you have said it very well. What's done is done. మీరు నెక్స్ట్ ఇంకా you have to think about how you're going to prepare for the next exam. That ఇంకా is more లక్కీలీ important. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఎగ్జామ్ ఇమీడియట్ గా లేదు. అవును. Yes, ప్రతి sir. ఎగ్జామ్ కి కూడా గ్యాప్స్ ఉన్నాయి. Yeah. సో మళ్ళీ వాళ్ళు రికవర్ కావచ్చు. There Yeah. is a space. Time is Yeah. given. A lot of students, and we observe that they become emotional after the exams. They cry a lot, and that is okay. That's absolutely fine. That is not a sign of weakness. Okay, it is your emotion coming out, and it is absolutely fine to cry after an exam. Okay, because you've been under tremendous stress, and our stress tarvata, our body needs to get it out. So it is okay if you have to cry. Okay, and once you cry, you will feel much relieved, and then you're ready to take the next exam head on then. Okay, so I wish all the students all the very best. First of all, remove the word fear from your mind. Okay, replace it with I am confident and I am capable of doing this exam. I am prepared and I have been preparing for this continuously. I am ready to take this exam. So I am prepared, I am ready, I am confident. So all positive self-talk. Okay, fear ekkadi nundi ostundi manaki? Fear is because you're telling yourself, I don't know this. Okay, so ఆ fear ని మనం overcome చేయాలంటే we have to replace our language, we have to replace the words that we use to tell ourselves. Okay, right? And when you say I don't know something, be objective about it. Don't get emotional about it. ఏంటి తెలీదు దానిలో ఏది మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదా, లేకపోతే మీకు ఆ పర్టికులర్ టాపిక్ లో ఏమన్నా ఇబ్బంది ఉందా,
then you get clarification about it. Okay, right? There is still time. You can still learn. It's a continuous learning process. Okay, and sometimes మనకి అర్థం కాదు అన్నది ఒక స్ప్లిట్ సెకండ్ లో మన బుర్రకి ఎక్కేస్తుంది. Okay, so if you are in the right state of mind, that split second is enough to clarify that for you. Okay, so there is a lot of scope for you all to really excel in the exams, and I'm 100% sure, as the young blood of this country, you have a lot of potential, and continuously think about the positives that you have. Do not focus on the shortcomings, things that you are not sure about at this point of time. థ్యాంక్ Okay, యూ, థ్యాంక్ యూ మేడం, right? థ్యాంక్ యూ. Yeah, thank you so much, Andy. అసలు ఈ సందర్భంలో మీకు ఇంకోటి ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, శ్రీ చైతన్య అండ్ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్లో, సరే శ్రీ చైతన్య స్టూడెంట్స్కి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఎలాగైతే చెప్పారో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కంటిన్యూస్గా వాళ్ళకి మానిటరింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఇది ప్రత్యేకంగా మీకోసం ఈనాడు వాళ్ళు, శ్రీ చైతన్య ఇద్దరు కలిసి మీ యొక్క గ్రోత్ కోసం, రేపు రాయబోయే పరీక్షల కోసం ఇస్తున్న ఈ టిప్స్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకు ఈ సందర్భంలో నేను శ్రీ చైతన్య తరపు నుంచి మీకు ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ ఏంటంటే, మన ఈనాడు ప్రతిభలో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఇస్తున్నటువంటి మోడల్ పేపర్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్గా కొన్ని ద బెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా మేము మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాం. వాటిని ఉపయోగించుకోండి. ఎంత పేపర్లు మీరు టైం పెట్టుకొని ఇందాక ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి వాళ్ళ సలహాలు, సూచనల్ని అనుసరిస్తూ మీరు యాక్యురేట్గా టైం మేనేజ్మెంట్తో కనుక వితిన్ ది టైంలో కనుక రాయగలిగేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. సో ఈ వెబినార్ అయిపోయిన తర్వాత మీకు ఇవాళ లేదా రేపట్లో మన ఈనాడు వెబ్సైట్లో, ప్రతిభ వెబ్సైట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్వశ్చన్ పేపర్స్తో పాటు ప్రత్యేకంగా మీకోసం మాత్రమే శ్రీ చైతన్య తయారు చేసిన, ఎందుకంటే శ్రీ చైతన్య ఎవ్రీ ఇయర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద బెస్ట్ 100 మార్క్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్స్ కంటిన్యూస్గా. అవుట్ ఆఫ్ 600కి 590 మార్క్స్, 596 మార్క్స్, అట్లా టాప్ మార్క్స్ అనేటువంటిది కూడా ఇస్తుంది. కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ టీం అందరితో కూడా మీకు మంచి పేపర్స్ అనేటువంటివి ఇస్తారు. అది అందరికీ ఉపయోగించుకోండి. అయితే ఇందులో ఇదొక భాగం అయితే ఇప్పటి వరకు అందరు సబ్జెక్ట్ చెప్పి, ఇప్పుడు నా సబ్జెక్టుకి వద్దాం, మ్యాథమెటిక్స్కి వద్దాం. మీ అందరికీ కూడా కాస్త కష్టమైనది ఇష్టమైనది కూడా. ఒకప్పట్లాగా మ్యాథమెటిక్స్ పేపర్ అయితే లేదు. నేనే నిన్ను చూసి కాస్త ఆశ్చర్యపోయాను. ఆ 14 టాపిక్స్ అన్నీ ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చను అయితే ప్రతి చాప్టర్లో కూడా బేసిక్సే ఉన్నాయి. 14 చాప్టర్లు ఉన్నాయని భయపడద్దు. In each and every topic, except a few topics, remaining all topics, they have covered the superficial levels only, basics only, and questions are being asking on that kind of things, on that level only. So you need not worry about it. More important aspect is exposure is important. Exposure is important. There is no negative mark at all. It is competitive exam kaadu. So don't leave any question. In all subjects, ఏ క్వశ్చన్ కూడా వదలద్దు, అసలు ఏ ప్రశ్న కూడా వదలద్దు. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో స్టెప్స్, ఫార్ములాలు, యూ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఫార్ములే నోట్స్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఆ ఫార్ములేస్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. స్టాండర్డ్ డేటా సంథింగ్, ట్రిగ్నామెట్రీలో sin 60 ఎంత, tan 20 ఎంత, లేదా tan 45 ఎంత, ఇలాంటివన్నీ కూడా టకటక వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అలానే స్టాటిస్టిక్స్లో ఆ బేసిక్ ఫార్ములాస్, ఆ టేబుల్స్ వేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండటం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ కన్ఫ్యూషన్ వద్దు. చాలా సింపుల్, ఎలిమెంటరీ. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ వీటిల్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్, అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రాయాలి అంటే వన్ షుడ్ గెట్ కాన్ఫిడెన్స్ ఇఫ్ హీ నోస్ ద స్టేట్మెంట్స్ ప్రాపర్లీ. దానికోసము ఏపీ వాళ్ళకైతే 15 నిమిషాలు పేపర్ చదవటానికే ఇచ్చారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి. టోటల్గా మ్యాథమెటిక్స్ పేపర్ రాయటానికి 3 hours 15 minutes టైం ఇచ్చారు. ఇంకా మాట్లాడితే ఆ రెస్పాన్స్ షీట్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఇంకో అడిషనల్ 15 minutes కూడా ఇస్తున్నారు. అంటే వరస్ట్ కేస్ సినారియో 3 hours 30 minutes టైం ఉంది. తమాషా కాదు, హ్యాపీగా రాసుకోవచ్చు. అయితే ప్రతి క్వశ్చన్ చదవండి. చదివి ముందు మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో వాటిని టిక్ పెట్టుకోండి.
వాటి మీద జాగ్రత్తగా తప్పులు లేకుండా చేయండి. అప్పుడు మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది. క్వశ్చన్ చేయటము, ఎన్ని క్వశ్చన్స్ రాసాము చేసాము అనేది, ఎంత కరెక్ట్గా రాసాము అనేది ముఖ్యం. రాసేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా యాక్యురేట్గా రాస్తున్నామా లేదా, ముఖ్యంగా ఆబ్జెక్టివ్ దగ్గర. ఎందుకంటే ఆబ్జెక్టివ్కి ఇంకా రెండో మార్గం ఏం లేదు. ఇంకా మిగతా సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినా, షార్ట్ ఆన్సర్స్ ఆర్ ఎస్ఏ టైప్ అయినా స్టెప్స్కి మార్క్స్ వేస్తారు. దో యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, దే మే గివ్ మార్క్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్టెప్స్. వేరాజ్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా చాలా క్రిటికల్గా ఏమి లేవు, విత్ ఇన్ ది సిలబస్లోనే చాలా జెన్యున్గా ఉన్నాయి. దానికి ఏం చేయాలి, ఇందాక మన మిత్రులు, మన స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి దాంట్లో 100 days ప్రోగ్రాంలో దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్ బ్యాంక్ ఆల్సో, అండ్ యూ ప్రిపేర్ దోస్ క్వశ్చన్స్ ప్రాంప్ట్లీ అండ్ పర్ఫెక్ట్లీ అండ్ యాక్యురేట్లీ. ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వటమే ముఖ్యం. కొత్తగా ఏం ప్రిపేర్ అవుద్ది, ఇంకా ఈ 15 రోజులు కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వద్దు. ప్రిపేర్ అయిన దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వటం చేసుకోండి. మేము చైతన్యలో మన స్టూడెంట్స్ అందరికీ మేము రెగ్యులర్గా ఇచ్చేది, ఇంకా మేము ఆల్రెడీ ఇంకా అన్ని చెప్పడాలు అయిపోయినాయి. వాళ్ళందరికీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా ఒక్కొక్క టాపిక్ తీసుకోవటము, ఆ టాపిక్లో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ కావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్స్ కావచ్చు, వీటన్నిటిని ప్రతి సబ్జెక్ట్లో సబ్జెక్ట్స్ వైజ్గా ఇందాక చెప్పిన ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి వాటన్నిటిని కూడా ఆర్డర్డ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పోజ్ చేయిస్తున్నాం. అదే వాళ్ళ సక్సెస్కి కారణం. అలా మీరు కూడా చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. చాలా వరకు ఇండివిజువాలిటీ, దే ఆర్ గివింగ్ ద ప్రెఫరెన్స్ టు ద ఇండివిజువాలిటీ. దట్ మీన్స్ ఇండిపెండెంట్గా దోస్ హూ ఆర్ థింకింగ్ అండ్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్, వాళ్ళకి దే ఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్. క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఆల్సో డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే. సో యూ నీడ్ నాట్ వరీ, ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్స్, యూ కెన్ గో ఈజీలీ అండ్ అటెంప్ట్ అండ్ యూ విల్ గెట్ ఈజీ మార్క్స్. బట్ ద ఓన్లీ పాయింట్ ఈస్, ఎవరైతే టాప్ మార్క్స్ నాకు 500 అబోవ్, 590s అండ్ 595 మార్క్స్ రావాలనుకున్నారు, ఫర్ దెమ్ యాక్యురసీ మ్యాటర్స్. ఫర్ పాస్ అవ్వటానికి అసలు దిస్ ఈజ్ జస్ట్ ఇఫ్ యూ నో స్టోరీ లైన్లో, స్టోరీ వైజ్గా సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా స్టోరీస్ లాగా కనుక అలా చదువుకొని వెళ్ళినా, మీ ఇండివిజువల్గా అంటే సొంతంగా కనుక రాసే కెపాసిటీ ఉంటే పర్ఫెక్ట్. బట్ రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అబవ్ ఆల్, రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రాసేటువంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా రైటింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చక్కగా రాయండి. కొట్టివేతలు లేకుండా చూసుకోండి, స్క్రాచెస్ కానీ ఏం లేకుండా చూసుకోండి. ఇందాక ఎవరు అడిగారు, పారాగ్రాఫ్లుగా రాయాలా లేకపోతే ఒకటే పారాగ్రాఫ్గా రాయాలని. చక్కగా దాన్ని పెద్ద ఎస్సే అయితే దాన్ని చిన్న చిన్న పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసి రాయటము. సోషల్ సార్ చెప్పారు, పాయింట్స్ వైజ్గా రాయటము. ఈవెన్ సైన్స్లో అయినా సరే, ఫిజిక్స్లో అయినా సరే, కెమిస్ట్రీలో అయినా సరే, ఈవెన్ నేను బయాలజీలో అయినా సరే, పాయింట్స్ వైజ్గా రాయటము. అప్పుడు ఆ ఎవాల్యుయేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. మీరు ఆ ఎవాల్యుయేషన్కి కంగారు పడక్కర్లా. మీరు రెలవెంట్ మ్యాటరు అది అప్రాప్రియేట్గా క్వశ్చన్కి కనుక తగినట్టుగా ఉంటే మార్కులు రావడానికి ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఇంకా మీకున్నటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారు, వాటిని మా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చక్కగా చెప్తున్నారు. ఇంకా మధు గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్, ఏదో ప్యాసివ్ వాయిస్ గురించి, రిపోర్టెడ్ స్పీచ్ గురించి అడిగారు, దాని గురించి చెప్పారు. రిపోర్ట్ స్పీచ్ గురించి ఒక క్వశ్చన్ ఉంది, అది ఒకసారి చెప్తాను సార్. అదొకసారి చెప్పండి. ఓకే, షూర్. సో వెల్ చిల్డ్రన్, రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా క్వశ్చన్స్ పిల్లలు అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, either తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం 9th యూనిట్ లో క్వశ్చన్స్ మోడల్, WH క్వశ్చన్ మోడల్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వెరస్ వన్ స్టూడెంట్ ఆస్క్డ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. అదేంటంటే, దే సెడ్ వి విల్ వెయిట్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ లేట్. ఓకే, సో చూసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇట్స్ అ స్టేట్మెంట్. సో రిపోర్ట్ స్పీచెస్ లో 5 చేంజెస్ జరుగుతాయి. ఇది స్టేట్మెంట్ అయ్యేసరికి ఇన్వర్టెడ్ కామర్స్ దట్ పెట్టుకోవాలి. ఓకే, దే సెడ్ దాట్ దే విల్ ఏమో వుడ్ అవుద్దు, వుడ్ వెయిట్ ఫర్ మీ, అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఫర్ మీ ఇఫ్ ఐ వాజ్ లేట్. జనరల్ గా యు ఆర్ లేట్ కాబట్టి వర్ లేట్ అని చేస్తుంటారు. అలా కాకుండా సెంటెన్స్ ఫార్మింగ్ కరెక్ట్ గా చూసుకోండి. జనరల్ గా రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మధు సెడ్ ప్రాక్టీస్ వెల్. ఇప్పుడు థర్డ్ పర్సన్ మనం చెప్తాం అనమాట. వాట్ డిడ్ మధు సెడ్ అంటే, మధు సెడ్ టు ప్రాక్టీస్ వెల్, అంతే. సో అడ్వైజ్ టు ప్రాక్టీస్ వెల్. ఇలా సెంటెన్సెస్ లో చేసుకోండి. అక్కడ ఉండేది స్టేట్మెంటా, ఇంపెరేటివ్ సెంటెన్సా, క్వశ్చన్ అది ఐడెంటిఫై చేసి టెన్స్ మాత్రం మారుతుంది. ఇఫ్
ఒకవేళ ఎగ్జాంపుల్ సెడ్ ది ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ ఇలా ఉంది అనుకోండి, యూనివర్సల్ ట్రూత్స్ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ వెరెస్ అదర్ దెన్ దట్ టెన్స్ మారుతి అది చూసుకుంటారు. విల్, వుడ్ అలా అదొకటి చూసుకుంటారు. నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ లైక్ హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ పేపర్ అంటే, మీ ఫోకస్ కూడా ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అండి. సో అక్కడ మనకి లెసన్స్ లో ఎక్కువగా నిక్ లెసన్ ఉంది అనుకోండి, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, నిక్ వాయిస్ సంబంధించి కాన్వర్జేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఆ ఇండికేటర్స్ అన్ని ఫాలో అవ్వండి. సో సంబడి వాజ్ ఆస్కింగ్ అబౌట్ డైరీ ఎంట్రీ, హౌ టు రైట్ ఏ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ యూజువల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఆ ఫార్మాట్ ఫస్ట్ డే టైం రాస్తారు, డియర్ డైరీ రాస్తారు. అండ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చేయాలంటే, వాట్ హ్యాపెన్, హౌ డిడ్ యూ ఫీల్ ఆన్ దట్ డే, టుడే ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఓకే, అలాగే ఒకవేళ టుడే ఈస్ ద మోస్ట్ హారిబుల్ డే, నో బడీ షుడ్ హ్యావ్ సచ్ ఏ హారిబుల్ డే ఇన్ దేర్ లైఫ్. అలాగే అది ఆ సిచ్యువేషన్ ప్రకారం హ్యాపీ మూమెంటా పెయిన్ఫుల్ మూమెంటా రాసుకొని ఓపెన్ లైన్ ఉండాలి. వై ఇట్ ఇస్ హ్యాపీ అండ్ వై ఇట్స్ నాట్, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్, అది కూడా అక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ రాసి, సెకండ్ పారాగ్రాఫ్ లో ఏం చేయాలంటే వాట్ థింగ్స్ హ్యాపెండ్ ఆన్ దట్ డే, సో వాట్ ఇస్ ద కాజ్ దట్ యూ ఫెల్ట్ బ్యాడ్ ఆర్ గుడ్, సో ఫైనల్ గా వాట్ డెసిషన్ హ్యావ్ యూ టేకెన్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ ఇన్సిడెన్సెస్ చేసుకుంటే యూ కెన్ సే టుడే it is the most happiest day because we could meet several students from throughout AP and Telangana, right? And the several experts gave detailed explanations and cheptamu. So next conclusion em cheskuntamante, so from today onwards I decided that I would practice more papers either from Pratibha paper or అని చెప్పేసి మనము ప్రాక్టీస్ చేసుకుంటాం. లాస్ట్ కి మాత్రము దిగు ఉండే నేమ్ ఏం చెప్పాలి అంటే, మీ నేమ్ రాయకూడదు, క్యారెక్టర్ నేమ్ రాయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అది ఒకటి కానీ గుర్తుపెట్టుకుంటే డైరీ ఎంట్రీ మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే చిల్డ్రన్. అలానే ఇక్కడ ఉమాశంకర్ సార్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో, ఒక ప్రిసైజ్ క్వశ్చన్ ఉంది దాంట్లో. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. పిల్లలు అడిగిన విషయం ఏంటంటే, సార్ ఈ 15 days లో ఇన్ని సబ్జెక్ట్స్ ని ఎలా ప్లాన్ చేసుకొని చదువుకోవాలి అని అడుగుతున్నారు. అవును అవును. యాక్చువల్ గా నాన్న మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ షీట్ వచ్చి ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్రెడీ దే వర్ గివెన్ టు యూ, రైట్? సో బేస్డ్ ఆన్ ది గివెన్ టైమ్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ యూ డోంట్ నీడ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ రైట్ నౌ, బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ ఒక మీరు ఫస్ట్ ప్రీ ఫైనల్, సెకండ్ ప్రీ ఫైనల్, అలాగే థర్డ్ ప్రీ ఫైనల్ మల్టిపుల్ టెస్ట్ రాశారు. కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ముందు 2 days ఎప్పుడైతే ఉందో ఆ 2 days గ్యాప్ నివ్వండి. అది కాకుండా మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి టైం టేబుల్లో ఎక్కడైతే గ్యాప్ తక్కువ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, ఆ గ్యాప్ తక్కువ ఉన్న సబ్జెక్ట్స్ కి ఇప్పుడు మీకు రివిజన్ లో మీరు ఎక్కువ టైం ఇచ్చుకోవాలి. దాంతో పాటు ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే, ఎవ్రీ డే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఇంగ్లీష్ లో గ్రామర్ కి, అలాగే మనకు తెలుగులో ఉన్నటువంటి గ్రామర్ కి కానివ్వండి, సందులు సమాసాలు నానార్థాలు పర్యాయ పదాలకు కానివ్వండి, లేదంటే పద్యభాగంలో ఉన్నటువంటి పద్యాలు తాత్పర్యాలు రాయడం గురించి కానివ్వండి, అలాగే మీకు మన హిందీలో వస్తున్నటువంటి గ్రామర్ ని కానివ్వండి, రిపీటెడ్ గా ఒక పేపర్, ప్రతిరోజు ఒక పేపర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు పేపర్ చేయడం వల్ల, గ్రామర్ పేపర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జనరల్ గా గ్రామర్ మీకు ఫుల్ స్కోర్స్ ఇవ్వడానికి తోడ్పాటు చేస్తాయి. అలాగే మీరు బయాలజీ విషయానికి వస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్పెరిమెంట్స్ అండి, ఎక్స్పెరిమెంట్స్ రాసే విధానానికి ఎస్సే రాసే విధానానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మధ్యలో బ్రేక్ అవుతుంది గాంధీ గారు. గాంధీ గారు మీ వాయిస్. ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ ఎక్స్పెరిమెంటల్ సో మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటారో, ఎక్స్పెరిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ తర్వాత దానికి రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటి, మెటీరియల్స్ తర్వాత మీకు దాని యొక్క అంటే ప్రాసెస్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏంటి, తర్వాత వచ్చినటువంటి ఇన్ఫరెన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఆ తర్వాత దాని రిజల్ట్ ఏంటి విత్ ప్రాపర్ డయాగ్రామ్.
ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో మీకు ఫుల్ మార్క్స్. అంటే నేను ఎందుకు ఈ ప్రజెంటేషన్ గురించి చెప్తున్నానంటే, ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఇనీషియల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ లో ప్రాపర్ గా జరుగుతుందో మీ స్కోరింగ్ హై ఉంటుంది. సెకండ్ థింగ్, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ రాసి తర్వాత 5th క్వశ్చన్ తర్వాత 6th క్వశ్చన్ ఇలా ర్యాండమ్ గా రాయకండి దయచేసి. ఎప్పుడు కూడా ఒక సీక్వెన్స్ ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మీరు సీక్వెన్స్ లో ఎప్పుడైతే రాస్తారో ఎగ్జామినర్ అనే వాళ్ళు ఎప్పుడు ఇంప్రెస్ అవుతారన్నమాట. ఎగ్జామినర్ ఎప్పుడైతే మనం ఇంప్రెస్ చేస్తామో మనకంటూ ఒక అడిషనల్ బెనిఫిట్ కానీ అడ్వాంటేజ్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో అలాగే ఇంకొక లాస్ట్ ప్రశ్న ఒక పిల్లలు అడిగారు, సార్ తక్కువ టైంలో ఒక క్వశ్చన్ ని, అంటే తక్కువ టైం తీసుకోవాలి కానీ ఎక్కువ మార్కులు రావాలి సార్, ఎక్కువ రాయాలి నేను ఎలా అని అడుగుతున్నాడు అనమాట. నారా దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సర్టైన్ థింగ్స్. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్లు మైండ్ మ్యాప్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇవేంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి. అంటే నీకు దీని మీద ఒక పట్టు ఉందని ప్రూవ్ చేయడానికి ఒక చిన్న సిగ్నల్ ఏంటంటే ఇగో ఈ మైండ్ రిపీటెడ్ మ్యాప్. ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే తన క్వశ్చన్ కి సొల్యూషన్ దొరికినట్టే. ఎస్ సార్, ఎస్ సార్. సో రిపీటెడ్ మైండ్ మ్యాప్స్ ప్రాక్టీస్. యా యా. సో మీరు మైండ్ మ్యాప్స్ కానీ లేదంటే మీరు అక్కడ ఫ్లో చార్ట్స్ కానీ రిప్రజెంట్ చేయగలిగితే కనుక ఇట్ బికమ్స్ ఈజీ. అంటే ఎగ్జామినర్ అర్థమైపోతుంది, ఓకే ఇతనికి దీంట్లో ఉన్న స్టెప్స్ అన్ని తెలుసు అనేది. రైట్, థ్యాంక్ యూ. Umashankar garu, there are 1 or 2 questions. If we have time, I would like to answer them. ప్లీజ్ మీరు ఒక్క నిమిషం. Yeah. హిందీ మీద కాస్త స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయి. రామోన్ సార్, మీకు మీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మీరు హిందీలో కొంత స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా కొన్ని విషయాలు చెప్తా సార్. డిస్కస్ చేయాల్సి ఉన్నాయండి. చెప్తా సార్. ఎందుకంటే ఆ, సార్. కొంతమంది స్టూడెంట్స్ హిందీ దగ్గర భయపడుతున్నారు. తప్పకుండా సార్, నేను చెప్పగలను సార్. సార్ ప్లీజ్. సార్ వాయిస్ వినిపిస్తుంది సార్. వాయిస్ వినిపిస్తుందండి, ప్లీజ్ గో హెడ్. సార్ అవసరం లేదు హిందీలో. నేను చెప్పినటువంటి కొన్ని చిట్కాలు మీరు పాటించినట్లయితే మంచి జరుగుతుంది. గతంలో మీ అన్నగారు అక్కగారు కూడా మంచి ఫలితాలు సాధించారు. మనం చెప్పినటువంటి యొక్క అంశాల మీద శ్రద్ధ పెట్టారు. కాబట్టి నేను ఇచ్చేటటువంటి యొక్క సూచనలు మెయిన్ కొన్ని పాఠాల పేర్లు చెప్తాను, నోట్ చేసుకుంటే మీరు బాగుంటుందని చెప్పి నా సలహా. ఆంధ్రప్రదేశ్ ప్రశ్నాపత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రశ్నాపత్రంలో 5 భాగాలు ఉంటాయి. ఆ 5 భాగాలను మనం చదవడానికి 15 నిమిషాలు కేటాయించడం అనేటువంటిది జరిగింది గవర్నమెంటే. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలను జవాబు పత్రంలోనే వ్రాయాలి. కానీ తెలంగాణలో అలా కాదు, ప్రశ్నాపత్రంతోనే బిట్లు రాయాల్సినటువంటి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రశ్నాపత్రం ప్రశ్నల వారీగా ఒక అవగాహనతో మనం చదవాలి. మొదటి భాగం మనం చూసినట్లయితే ఒక మొదటి ప్రశ్నకు గద్య భాగం నుండి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది నాన్న. అవి అక్కడ ఈద్గాహు, లోక్గీతు, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, స్వరాజ్ కి న్యూ, దక్షిణ గంగా గోదావరి, ఈ పాఠాలలో ఉండేటువంటి ప్యాసేజీలను మనం సాధన చేసినట్లయితే 5 మార్కులు సంపాదించుకోవచ్చు నాన్న. ఒక ప్రశ్నకు మాత్రం సమాధానము వాక్యం రూపంలో రాయాలి. మిగిలినటువంటి 3 ప్రశ్నలకు బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రమే మనం గుర్తించి అక్కడ రాయాలి నాన్న. రెండవ ప్రశ్నను మనం పరిశీలించినట్లయితే పద్య భాగం నుండి ఒక పద్యాంశం ఇస్తారు నాన్న. అవి ఏ పాఠాల మీద మనం శ్రద్ధ పెట్టాలి అంటే బరస్తే బాదల్, హమ్ భారత్ వాసి, కనకనక అధికారి, మీరా కే పద్ పాఠాలపైన శ్రద్ధ పెట్టి మనం సాధన చేసినట్లయితే మనం 5 మార్కులు సాధించవచ్చు నాన్న. ఒక ప్రశ్నకు వాక్యం రూపంలో సమాధానం రాయాలి. 3ంటికి మాత్రం బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించాలి నాన్న. తర్వాత 3వ ప్రశ్నను మనం తీసుకున్నట్లయితే ఉపవాచకం నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు నాన్న. అవి ఏ పాఠాల మీద మనం శ్రద్ధ పెట్టాలి అంటే శాంతికి రాహుమే, అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, ఆ 2 పాఠాల్లో పైన మనం శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మనం 5 మార్కులు సంపాదించుకోవచ్చు నాన్న. తర్వాత 4వ ప్రశ్న మనం పరిశీలించినట్లయితే ఇది పాఠ్య భాగం వెలుపల నుండి పుస్తకాల్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఇది ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. మొదటి ప్రశ్నకు మాత్రం జవాబు వాక్యం రూపంలో రాయాలి. మిగిలినటువంటి వాటికి మాత్రం బహుళైచ్ఛిక ప్రశ్నలను గుర్తించి మనం సమాధానం రాయాలైనా. ఇవి మాత్రము 8వ తరగతి 9వ తరగతి పాఠ్య పుస్తకాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే వాటిల్లోటి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది నాన్న. తర్వాత పాఠ్య పుస్తకంలో
బయట నుండి ఇంకొక పాఠ్యాంశంలోంచి కూడా అడగడం జరుగుతుంది. అది 5వ ప్రశ్న నాన్న. అది పద్యాంశం నుంచి అడగడం జరుగుతుంది. ఆ పద్యాంశంలో కూడా అంతే, మొదటి ప్రశ్నకు మాత్రం జవాబు వాక్యం రూపంలో మాత్రమే మనం రాయాలి నాన్న. ఆ తర్వాత మనం ఈ 5ంటికి అంటే వరుసగా ఇచ్చినటువంటి యొక్క ప్యాసేజీలు 5ంటికి మనం వాక్య రూపంలో సమాధానం రాయాల్సినటువంటివి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటుంది నాన్న. మిగిలినటువంటి వాటికి 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలా మనం చదివినట్లయితే ఈ 5ంటికి ఇక్కడ ఇచ్చినటువంటి 5ంటికి 5 25 మార్కులు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. తర్వాత పోతే 6వ ప్రశ్న మనం పరిశీలించినట్లయితే ఇక్కడ లేఖక పరిచయ నాన్న. ఇక్కడ దీనిలో 1కి 2 మార్లు చదివి మనం అక్కడ ఉన్నటువంటి యొక్క ఖాళీలను పూరించాలి నాన్న. అక్కడ విష్ణు ప్రభాకర్ గురించి, శ్రీ కాకా కాలేలకర్, శ్రీ ప్రకాష్, ఈ ముగ్గురు రచయితల గురించి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 5 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు నాన్న. చదవని విద్యార్థి కూడా వీటి మీద అవగాహన పెంచుకొని రాసినట్లయితే 5 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు నాన్న. భయపడవలసిన పని లేదు. అలాగనే 7వ ప్రశ్న పరిశీలించినట్లయితే ప్రాచీన కవి మరియు ఆధునిక కవి గురించి ఒకటి, ప్రాచీన కవి గురించి ఒకరిని అడగడం జరుగుతుంది నాన్న. వాటిల్లో మనం సుమిత్రానందన్ పంతు, ఆర్పి నిశాంక్, ఈ 2 మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఒకటి అడగడం జరుగుతుంది. ఆ ఒకటి మనం రాయడానికి చాలా సులువుగా ఉంటుంది నాన్న. తర్వాత పోతే ప్రశ్నపత్రంలో 2వ భాగంలో 8వ ప్రశ్న మనం పరిశీలించినట్లయితే ఇది నీతి దోహే. ఖచ్చితంగా 4 దోహాలు ఉన్నాయి నాన్న. ఒక దోహ ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఈ 4 దోహాలను నువ్వు రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ వాటి మీద మనం రాసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే 4 మార్కులు సులభంగా సంపాదించుకోవచ్చు నాన్న. దానికి 9వ ప్రశ్న మనం మొదటి 6 పాఠాల్లో నుంచి గద్య భాగం నుండి ఒక ప్రశ్నని ఇవ్వడం 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ 2ంటిలో ఒకదానికి మాత్రమే మనం సమాధానం రాయాలి. అవి మనకు సులభంగా రాయవలసినటువంటి యొక్క పాఠాలపైన శ్రద్ధ పెట్టుకున్నట్లయితే ఈద్గాహు, లోక్ గీతు, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, ఈ 3 పాఠాలపైన మనం చదివినట్లయితే 3ంటిలో ఒక ప్రశ్న ఖచ్చితంగా మనకు అక్కడ అడగడం జరుగుతుంది నాన్న. ఇవి రాసేటప్పుడు మాత్రం మనం సులభంగా మార్కులు సంపాదించుకోవాలి అంటే పాఠకా నామ్ అనేటువంటిది రాయాలా, తర్వాత కవికా నామ్ లేకుంటే గనక లేఖకా నామ్ రాయాలా. రాసి ఆ యొక్క పాఠ్యాంశంలో 4 పాయింట్లు గిన ఆ ప్రశ్నకు సంబంధించినటువంటిది రాసినట్లయితే మనం ఈజీగా 4 మార్కులు సంపాదించుకోవచ్చు నాన్న. తర్వాత 10వ ప్రశ్న, ఇది చివరి 6 పాఠాల నుంచి అంటే 6వ పాఠం నుంచి మనకు 12వ పాఠం వరకు ఉండేటువంటి యొక్క పాఠ్యాంశాల పైన శ్రద్ధ పెట్టి చదివినట్లయితే వాటిల్లో మనకు అడిగే అవకాశాలు ఎక్కువ ఉండేనా. గతంలో ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినట్లయితే స్వరాజ్యకి నీవు, దక్షిణి గంగా గోదావరి, జల్హి జీవన్ హై, ధర్తీ కే సవాల్, అంతరిక్ష పర్, ఈ పాఠ్యాంశాల పైన అడగడం జరుగుతుంది నాన్న. వాటిని మనం క్షుణ్ణంగా మన ఉపాధ్యాయులు చెప్పినట్టుగా చదివి రాసినట్లయితే మనం ఈజీగా మార్కులు సంపాదించుకోవచ్చు. అలాగనే 11వ ప్రశ్న ఉపవాచకం నుండి అడుగుతున్నానా. ఇక్కడ 2 పాఠాలు మాత్రం చదివితే చాలు. అవి ఏ పాఠాలు అంటే దో కళాకార్, అనోఖా ఉపాయ్, అనోఖా ఉపాయ్, ఈ 2 పాఠ్యాంశాలను మనం చదివినట్లయితే మనకు 4 మార్కులు సులభంగా సంపాదించవచ్చు నాన్న. అదేవిధంగా భాగం 3 మనం పరిశీలించినట్లయితే 12వ ప్రశ్న పద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి. అక్కడ బరస్తే బాదల్, కనకనక అధికారి, భక్తిబత్, ఈ 3 పాఠాలను చదివినట్లయితే మనకు 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక ప్రశ్నకే సమాధానం రాయాలి. కాబట్టి రాసేటప్పుడు కవి పరిచయము, ఆ పాఠంలో ఉన్నటువంటి యొక్క ముఖ్య అంశాలను మనం వరుస క్రమంలో రాసినట్లయితే లాస్ట్ లో చివరగా ఉపసంహార్, ముగింపు అనేటువంటిది ఆ పాఠంకు సంబంధించినటువంటిది మళ్ళీ మీ వాయిస్ రావట్లేదు రామోహన్ గారు. ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏదైనా ఉంటే అది ఒక వాక్యంలో రాసి చదివి అంశం 1-2 మాటలు మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. అదే విధంగా మనకు గద్య భాగం నుంచి కూడా 2 ప్రశ్నలు అడుగుతాడు. 2ంటిలో ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి. అది 13వ ప్రశ్న నాన్న. అక్కడ ఈద్గాహు, లోక్ గీతు, జల్హి జీవన్ హై, ధర్తీ కే సవాల్ और అంతరిక్ష అనేటువంటిది పాఠాల పైన అడగడం జరుగుతుంది. ఇవి కూడా అంతే. అక్కడ లేఖక పరిచయం రాసి
ముఖ్య అంశాలు రాసి ముగింపులో ఆ పాఠం యొక్క ప్రత్యేకతను గురించి మనం రాసినట్లయితే మనకు అక్కడ 8 మార్కులు సులభంగా సంపాదించుకోవచ్చు నాన్న. ఆ తర్వాత పోతే ప్రశ్న సంఖ్య 14 4వ భాగంలో ప్రశ్న సంఖ్య 14లో 2 ఉత్తరాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఉత్తరం మనకు అక్కడ అధికారులకు రాసేటటువంటిది, రెండవ ఉత్తరం బంధువులకు వ్రాయమని ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి. కాబట్టి మనం అక్కడ ఆ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు మనం లేఖ ఒకే పేజీలోనే రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, లేఖ రాసేటప్పుడు ఒకే పేజీలోనే రాయాలి. ఆ ప్రశ్నకు మనం అక్కడ ఇచ్చినటువంటి యొక్క సమాధానం రాసేటప్పుడు ఫలానా వారికి కారణం రాయాలి ఉంటుంది. కాబట్టి ఆ స్థలము, తేదీ పేజీకి కుడివైపు పై భాగాన రాయాలి. కామాలు పెట్టాలి, ఫుల్ స్టాపులు పెట్టాలి నాన్న, అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి లేఖ రాసేటప్పుడు. ఆ లేఖ ఒకే పేజీలోనే రాసినట్లయితే రుద్దే వారికి అనువుగా ఉంటుంది నాన్న, మార్కులు కూడా మంచిగా పడే అవకాశం ఉంటుంది నాన్న. అదేవిధంగా మనం ముఖ్యంగా లెటర్ రైటింగ్లో చదవాల్సినటువంటి యొక్క అంశాలు చుట్టి పత్రు, పితాజీకో పత్రు, మిత్రుకో పత్రు, వాటిపైన శ్రద్ధ పెట్టి మనం సాధన చేసినట్లయితే ఈజీగా మనం మార్కులు సంపాదించుకోవచ్చు నాన్న. చివరిగా మనకు అది జనరల్ ఎస్సేలకు సంబంధించినటువంటి యొక్క అంశం నాన్న. అక్కడ దాంట్లో మనకు 4 వ్యాసాలు ఇవ్వడం జరుగుతుంది నాన్న, తెలుగులో అయినా సరే హిందీలో అయినా సరే. కాబట్టి ఏదైనా ఒక వ్యాసం ఎంచుకొని రాయాలి. ఈ వ్యాసములు మనకు ముఖ్యంగా పర్యావరణం పైన ఒకటి, విద్య పైన ఒకటి, సామాజిక అంశాల పైన ఒకటి, విజ్ఞాన సంబంధించినటువంటి అంశాలు గురించి అడుగుతున్నాను. ముఖ్యంగా మనం ఇవి సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. రాసి వాటికి పాయింట్స్ను జోడించి రాసినట్లయితే మనం అక్కడ 10 మార్కులు సులభంగా ముఖ్యంగా మనం ఇక్కడ చదవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ప్రియ త్యోహార్, స్వచ్ఛ భారత్, దూరదర్శన్, రాష్ట్ర భాష హిందీ, పర్యావరణ ప్రదూషణ వంటి అంశాలపైన శ్రద్ధ పెట్టి మనం జనరల్ ఎస్సేలో మంచి మార్కులు సాధించవచ్చు నాన్న. ఇది ప్రశ్నాపత్రంలో నువ్వు రాసేటటువంటి అంశాలపైన. చివరిగా 5వ భాగము భాషా కీ బాత్. ఈ భాషా కీ బాత్ అనేటువంటిది తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కామన్గానే ఉంటుంది నాన్న. కాకుంటే వాళ్ళు అక్కడ ప్రశ్నాపత్రంలోనే జవాబులు రాయవలసి ఉంటుంది, బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి 16వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఇక్కడ అంశాలు ఇవ్వడం జరుగుతుంది. అవి 3 ఆప్షన్లు ఇవ్వబడతాయి. వాటిలో మధ్యలో మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది రామ్మోహన్ గారు. చాలా మంచి వివరాలు చెప్పారు. ఒక్క నిమిషం అండి, అందరికీ కూడా మ్యాథమెటిక్స్ ఇందాక చెప్పినటువంటి విషయంగా కొత్తగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ని 100 డేస్ ప్రోగ్రాంలో ఏపీ బోర్డు వాళ్ళకి కానీ, అలానే తెలంగాణలో వాళ్ళకి బోర్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాంట్లో ప్రశ్నలని 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. రియల్ నెంబర్స్లో కానీ, సెట్స్లో కానీ, పాలినోమియల్స్లో కానీ, పేర్ ఆఫ్ ఈక్వేషన్స్లో కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కానీ, ప్రోగ్రెషన్స్లో కానీ, జామెట్రీలో కానీ, సిమిలర్ ట్రయాంగిల్స్లో కానీ, ట్రిగనామెట్రీలో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ప్రాబబిలిటీలో కానీ, బేసిక్స్ మీద, బేసిక్ డెఫినేషన్స్ మీద, ప్రాపర్టీస్ మీద, ఆ ఎలిమెంటరీ కండిషన్స్ మీద మీరు సపరేట్గా జాగ్రత్తగా ఆల్రెడీ మీ లెక్చరర్స్ మీకు సపరేట్ నోట్స్ ఇచ్చి ఉంటారు మీ స్కూల్లో. ఆ నోట్స్ని తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ని 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. వాటినే ఇవ్వటానికి ఛాన్సెస్ ఉంటుంది. మహా అయితే అంకెలు అక్షరాలు మార్చి సేమ్ రిప్లికా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు, శ్రీ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ పిల్లలకు ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మిగతా స్టూడెంట్స్ ఒకవేళ అలా చేయకపోతే వాటి యొక్క డూప్లికేట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. దానికోసమే ఈనాడు ప్రతిభలో మీకు ఇందాక ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్స్ ఉన్నాయి. వాటితో పాటుగా ఈ వెబినార్ అయిపోయిన తర్వాత మేముగా తయారు చేసినటువంటి ద బెస్ట్ బ్యూటిఫుల్ పేపర్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంచుతాం. వాటిని ఉపయోగించుకోండి. ఎక్కడ కూడా
ఇందాక మన మేడం గారు, కనకదుర్గ మేడం గారు చెప్పినట్టు, సైకాలజిస్ట్ మేడం గారు చెప్పినట్టు, ఎక్కడ కంగారు పడద్దు. ప్రతి ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించమాకండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ బాగా రాయటం కోసం ప్లాన్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు జరిగిన ప్రిపరేషన్ని ఇంకా ఎంత స్మూత్గా స్ట్రెంగ్తన్ చేసుకోగలుగుతారో అంత అద్భుతమైనటువంటి మార్కులు తెప్పించుకోగలుగుతారు. అబోవ్ ఆల్, ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రైటింగ్ ఉన్నంతలో ద బెస్ట్ ఇవ్వండి. దీనికోసం కొత్తగా మీరేం ప్రాక్టీస్ చేయక్కర్లా. రైటింగ్ క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ ఇంప్రెషన్ అనేటువంటిది పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాడికి మైండ్లో ఉండాలి. యాక్చువల్గా చాలా విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. అయితే టైం తక్కువగా ఉండటం వల్ల సబ్జెక్ట్స్ గురించి డెప్త్గా వెళ్ళటంలా. అయితే అవుట్లైన్ మాత్రమే ఇక్కడ ఇచ్చాం. మీరు ఈ ఇచ్చినటువంటి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సహాయంతో మీరు రాబోయేటువంటి పరీక్షల్లో అటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా మీరు అనుకున్నమైనటువంటి లక్ష్యాలన్నిటిని కూడా చేరాలని చెప్పేసి శ్రీ చైతన్య తరపున మరియు శ్రీ చైతన్య ఈనాడు నిర్వహించినటువంటి ఈ వెబినార్ తరపున మీ అందరికీ మరొకసారి మా వైపు నుంచి మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు శ్రీ చైతన్య అండ్ ఈనాడు ప్రతిభ మేనేజ్మెంట్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Wish you all the very best, my dear beloved students. Wish you all the best. ఆల్ ద ఆల్ ది బెస్ట్. బెస్ట్ అమ్మా. బారా అండ్ ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. విద్యార్థులందరూ విష్ యూ ఆల్ ద బెస్ట్. మేము ఇచ్చిన